స్టాప్. ఏ ఏంటి అసలు ఇది? నన్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి పిలిచారు, చూస్తేనేమో మొత్తం పెళ్లి సెటప్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. కొంపదీసి ఇది శ్రేయస్ ఉత్సవ్ వాళ్ళ ప్లానింగా? ఎవరి మ్యారేజ్ అబ్బా? రాఘవేంద్రరావు గారికి ప్రతి సినిమాను ఒక పెళ్లి లాంటిదే, ఆయనదైతే కాదు. కీరవాణి గారి ఫ్యామిలీలో అబ్బెబ్బే లేదు, మనకు తెలియకుండా ఎలా జరుగుతుందిలే కానీ పోనీ మనకైతే ఎప్పుడూ అయిపోయింది. ఏంటి మ్యారేజ్ అసలు? నన్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ అని చెప్పి ఇక్కడికి పిలిచి ఇప్పుడు హలో సంగీత్ ఫంక్షన్ అయితే మనకి వేరే అమ్మా చెక్స్, ఇది ప్రీ రిలీజ్ కాకుండా ఇక్కడికి ఎందుకు పిలిచారు? ఏంటి హడావిడి, మొత్తం పెళ్లి జరిగిపోతుంది అసలు. నేను గిఫ్ట్ కూడా లేకుండా వచ్చేసాను. ఏంటి ప్రీ రిలీజేనా ఇది? ఓహో మై గాడ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్, అన్బిలీవబుల్. నేను ఇంకా ఎవరితో మ్యారేజ్ జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాను, బయట సెటప్ చూస్తే అలా ఉంది. ఏమండి చెప్పొద్దా మరి? కన్ఫ్యూజ్ అయిపోయి నేను వేరే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళిపోయేదాన్ని అసలు. ఓహో అమ్మా, ఈ స్టేజ్ చూస్తే నాదే, ఎస్ నాదే. అరే మనదే, ఇదంతా మనదే సెటప్. మన శ్రేయస్ మీడియా, ఎస్ ఈ ఎల్ఈడీలు, అక్కడ సింగర్సు, ఇక్కడ ఈ దీపాలు, అక్కడ రెండో మెట్టు విరిగిపోయి ఉండాలి, అది శ్రేయస్ మీడియా. కరెక్ట్. అమ్మో మీరు అందరూ వచ్చేసారా? ఓ మై గాడ్, ఐఎమ్ రియలీ సారీ అండి. కొంచెం ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని వచ్చేసరికల్లా కాస్త లేట్ అయింది. బయట మాత్రం బిల్డప్ చూస్తే ఎవరిదో పెళ్ళి అయిపోతుంది అన్న కంగారు వచ్చేసింది. మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంటేనమాట. సో కృష్ణమోహన్ గారి సమర్పణలో ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ అండ్ ఆర్కా మీడియా వర్క్స్ సంయుక్తంగా మాధవి కోవిల్మూడి గారు అండ్ ప్రసాద్ దేవినేని గారు, శోభు యార్లగడ్డ గారు సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి చిత్రం, దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారి దర్శకత్వపు పర్యవేక్షణలో వస్తున్నటువంటి చిత్రం, గౌరీ రౌనంకి గారి దర్శకత్వంలో డెబ్యూటెంట్ డైరెక్టర్గా వస్తున్నటువంటి మూవీ, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి మ్యూజికల్ పెళ్లి సందడి. ప్రెజెంటింగ్ హీరో ఆర్ యూత్ ఐకన్ రోషన్ అండ్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా మన ముందుకు వస్తున్నటువంటి పెళ్లి సందడి చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పెళ్లి అట్మాస్ఫియర్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. మరి అక్కడ హలో పెళ్లి భోజనాలకు రెడీ అయిపోయారా అందరూ? ఎస్ మై డియర్ ఫ్యాన్స్, ఆల్ ఫ్యాన్స్, అల్లు అరవింద్ గారి ఫ్యాన్స్, అశ్విని దత్ గారి ఫ్యాన్స్, రాఘవేంద్రరావు గారి ఫ్యాన్స్, కీరవాణి గారి ఫ్యాన్స్, శ్రీకాంత్ గారి ఫ్యాన్స్, ఊహ గారి ఫ్యాన్స్, దీప్తి భట్నాగర్ గారి ఫ్యాన్స్ అండ్ వెంకటేష్ గారి ఫ్యాన్స్ అండ్ చిరంజీవి గారి ఫ్యాన్స్, all ready to make some noise. So Sai Priya Constructions proudly presents the pre-release event of Pelli Sandadi, powered by KLM Fashion Mall, Keep Loving More, Big C, Just Tap, 7 Seas Entertainment Limited. Our associate sponsors are Priya Gold Edible Oil, Vijeta Supermarket, Thrill City, Shastri Balm, Sai Surya Developers, Tenali Double Horse, Minapagullu, Nandi Gokul Ghee, and our movie partners are My Movie Bazaar and Brochil. Music is on Aditya Music. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Ee roju pelli sandadiki vachina Venkatesh garu, ma Victory Venkatesh gariki a very 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 hearty welcome. మేము జస్ట్ పాండమిక్ నుంచి అలా బయటకు వస్తూ ఉంటేనే నారప్పగా కనువిందు చేసి మాకు బోలెడంత ఎంటర్టైన్మెంట్ని అందించినటువంటి వెంకటేష్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. త్వరలోనే F3లో కూడా చూడబోతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఉండేటువంటి మీరే కాకుండా TV9 అండ్ NTVలో కూడా వాచ్ చేస్తున్న ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఎస్, ప్రేక్షకులందరూ ఎంతో ఆప్యాయంగా ప్రేమగా పిలిచేటువంటి వెంకీ గారు, వెంకటేష్ గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. సో ఇవాళ ఈ కార్యక్రమాన్ని జనరలీ అయితే శుభప్రదంగా మనం వినాయకుడిని స్మరించుకొని స్తుతించుకొని మొదలు పెట్టాలి. అయితే శరన్నవరాత్రులు కాబట్టి మనం అమ్మవారిని కొలుచుకుందాం. ఏమంటారు అరవింద్ గారు? విత్ యువర్ పర్మిషన్ నేను చక్కటి పెళ్లి కాని ఆడపడుచులు ఎక్కడున్నారమ్మా? రండి, వేదిక మీదకి రండి. సింగర్స్, బ్యూటిఫుల్ సింగర్స్. శరన్నవరాత్రులు కాబట్టి ఆ అమ్మవారిని కొలిచి పాటలు పాడదాం. సౌమ్య, మీ టీంని తీసుకొని రామ్మా. ఎవరైనా ఒకళ్ళిద్దరు సింగర్స్ తక్కువ ఉన్నట్టయితే ఫీమేల్ సింగర్స్ ఏం పర్వాలేదు, నేను ఉన్నానుగా, రా. అమ్మవారి పాట తప్పకుండా. అది ఏది నేను చెప్పానే,
అలాగే అది. మీరు చెప్పినట్టే పాడతా. బా అందరూ ఎంచక్కగా అమ్మవారిలాగా ఉన్నారు. రండి రండి రండి. గౌరీ, హార్టీ కంగ్రాచులేషన్స్, డెబ్యూయింగ్ యాజ్ డైరెక్టర్ ఇన్ టాలీవుడ్. అండ్ ఏమనిపిస్తుంది మీకు? ఎప్పుడైనా ఇలా ఒక రోజు లైక్ నేను యాంకరింగ్ చేస్తూ మిమ్మల్ని ఇలా డెబ్యూగా నేను పిలుస్తాను మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేదండి. అబ్బా ఊరుకోండి. చెప్పండి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి. మినిమం రోషన్ నాకు తెలిసి గౌరీ అయితే 10 pages ప్రిపేర్ అయ్యేసి వచ్చారు ఇవాళ మాట్లాడడానికి. కానీ మనకి అంత సమయం లేదు కాబట్టి దయచేసి ఒక 2 pages ఆర్ 1 page ఫినిష్ చేయండి ప్లీజ్. ఇట్స్ అ స్పెషల్ రిక్వెస్ట్. నమస్కారం అండి అందరికీ. ముందుగా మా మమ్మీ, మా డాడీ, మా గురుగారు కె రాఘవేంద్రరావు గారికి ఎన్నిసార్లు నా లైఫ్ అంతా థ్యాంక్స్ చెప్పినా మా గురుగారు రుణం తీర్చుకోలేను. అందుకనే మరొకసారి నా శిరస్సు వంచి ఆయనకి పాదాభివందనాలు. ఐ డోంట్ నో వాట్ టు టాక్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇంకెప్పుడైనా చక్కగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇప్పటికి స్టేజ్ ముందున్న పెద్దలకి, వారి వెనుకున్న ఫ్యాన్స్, మీ అందరి ఆశీస్సులు నాతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మా గురుగారి ఆశీస్సులు ఎప్పుడు నాతో ఉంటాయని ఆశిస్తూ, ఈ స్టేజ్ ఇంకా ఎన్నో ఫంక్షన్స్ చేసుకోవాలని ఈ స్టేజ్ నన్ను దీవిస్తుందని భావిస్తూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవ్రీథింగ్. శ్రీకాంత్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అ లాట్. మాకు ముగ్గురికి డెబ్యూ అండి, ఇది బాగా చేశాము. ప్లీజ్ థియేటర్కి వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించగా ప్రార్థన. థ్యాంక్ యూ. October 15th. ఎస్, October 15th. అంతేనా? ఇన్ థియేటర్స్. టు వాచ్ పెళ్లి సందడి. థ్యాంక్ యూ సో మచ్ గౌరీ, విషింగ్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. సింగర్స్ మిగిలిన తర్వాత పాడతారా? లేకపోతే మొత్తం చెక్ ఇవ్వమని చెప్పారు, కొంచెమే పాడారు కదా మీరు. So Sai Priya Constructions proudly presents the pre-release event of Pelli Sandari, powered by KLM Fashion Mall. Keep loving more. Big C, Just Have, 7 Seas Entertainment Limited, and our associate sponsors are Priya Gold Edible Oil, Vijeta Supermarket, Thrill City, Shastri Balm, Sai Surya Developers, Tenali Double Horse, Minapagullu, and Nandi Gokul Ghee. Our movie partners are My Movie Bazaar and Brochil. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు TV9 అండ్ NTVలో కూడా వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ అన్ ఆదిత్య మ్యూజిక్. మీరు ఆదిత్య వారి యూట్యూబ్ ఛానల్లో కూడా వాచ్ చేయొచ్చు. అండ్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. అమ్మా శ్రేయస్ మీడియా ఎట్లా వేశారు సెట్, అసలు పెళ్లి సెట్ ఏమో అనుకున్నాను నేను. అశ్విని దత్ గారు చెప్పిన ప్రకారంగా సీనియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదలు పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేశారు. నేను మైకులో 1 minute దాటితే బాంబు పేలుతుంది, 1 minute మాట్లాడండి. అన్ని మైకులు అట్లా సెట్ చేశారు, ఎవరు మాట్లాడినా 1 minute దాటితే బాంబు బ్లాస్ట్ అవుతుంది. అందరికీ నమస్కారం. ఒక సిల్వర్ జూబ్లీ జరగడం అంటే 25 వారాలు జరుగుద్ది. 25 సంవత్సరాలు ఒక సినిమాకి జరగడం అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. రాఘవేంద్రరావు గారి పుణ్యమా అని మేము ఒక సినిమాకి 25 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇవాళ. ఆయనకు వచ్చిన చిరు కోపంలోంచి పుట్టిందే ఈ సినిమా. ఒక రోజున మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుతుండగా నేను ఆ రోజు జరిగిన సంఘటన ఇప్పటికీ మర్చిపోలేను. మీరు హీరోలు లేకపోతే సినిమాలు తీయలేరండి అని అన్నాను. ఆయన కోపం వచ్చి బెంచ్ మీద ఫట్ అని కొట్టి, మీ ప్రొడ్యూసర్లకు దమ్ము లేదు, ఎప్పుడు హీరోలు కావాలంటారు మీరు అన్నాడు. అంటే అటువంటి కథ తయారు తీసుకురండి, మేము ముందుంటాం అని అన్నాం. రేపేరా అంటే రేపు మరుసటి రోజు వెళ్తే ఒక కథ చెప్పారు. నేను కింద లేచి టేబుల్ మించి దొల్లి అటు వెళ్ళి ఈ సినిమా తీద్దాం మనం అని అంటే కండిషన్ పెట్టారు. ఇది ఒక్క చోట కూడా అమ్మకూడదు, మనమే తీయాలి, మనమే రిలీజ్ చేయాలి. సరేనని ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అందరం పార్ట్నర్స్గా చేరి ఈ సినిమాని తీసి ఎక్కడా అమ్మకుండా రిలీజ్ చేసి కాస్ట్ మీద ఎన్ని రెట్లు ప్రాఫిట్ వచ్చిందో మాకే తెలీదు. అంత ప్రాఫిట్ నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. అటువంటి సినిమాని తీసిపెట్టి అదే కాకుండా దాన్ని సిల్వర్ జూబ్లీ చేయడమే కాకుండా సిల్వర్ జూబ్లీ చేసిన రోజున చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్గా తీసుకొస్తే
కొన్ని లక్షల మంది విజయవాడలో ఆ ఫంక్షన్ చూస్తుంటే ఒక చిన్న సినిమాకి ఎంత ఆదరణ లభించిందో ఈరోజు నాకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. అటువంటి చిన్న సినిమాలని అప్పటి నుంచి ఆదరించేలాగా చేసిన రాఘవేంద్రరావు గారికి, నా తోటి మిత్రులు అందరూ కలిసి దాన్ని అంత ఇదిగా దాన్ని ఒక వైభవంగా తీసుకెళ్ళినందుకు, అప్పటి నుంచి ఇప్పటికీ ఇలాగే ఉన్న మన దీప్తి భట్నాగర్, కీరవాణి గారు, మీ పాటలు ఈనాటికి ఇలాగా నిన్న విన్నట్టుగా ఉంది సార్. అసలు నేను ఇందాక వింటుంటే తన్మయత్వం చెందాను నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చంద్రబోస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రాస్తున్నావా? నేనే ఒక వృక్షంలాగా ఇక్కడ ఉండిపోయి ఇలా చేస్తున్నాను అనుకున్నావు, నువ్వు కూడా ఉన్నావు. కాకపోతే ఆ రోజు ఒక అమాయకమైన ఒక హీరో నువ్వు. మాకు ఆ రోజు గుర్తుంది, తణుకుల అర్జును. అటువంటి అమాయకమైన చాలా చిన్న, అప్పుడు నాకు ఎంత గుర్తుందంటే నువ్వు అటువంటి వాడు ఇప్పుడు నువ్వు పెరిగి పెద్దవాడవై నీ కొడుకు రోహన్తో సినిమా తీయడం అంటే నిజంగా దిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఒక లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ కింద మిగిలిపోద్ది ఇదంతాను. ఆయన 1 నిమిషం అన్నారు కానీ నేను 4-5 నిమిషాలు మాట్లాడినట్టున్నాను, ఆపేస్తాను సార్. నేను ఇందాక జగదీష్ దత్తు గారు ఇద్దరి గురించి చెప్పాను. మా డిస్ట్రిబ్యూటర్స్ అప్పటి నుంచి ఆయన జగదీష్ గారని, ఈ మధ్య ఆయన కొంచెం రిటైర్మెంట్లో ఉండి మా దగ్గరికి రావట్లేదు కానీ ఎక్కువ మంచి స్నేహితుడు. లక్ష్మీ ఫిలిమ్స్ అని ఒక మంచి డిస్ట్రిబ్యూటరు. ఆ సినిమాను ఆ రోజు భుజం మీద వేసుకుని ఆయన రిలీజ్ చేసి పెట్టారు మాకు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత ఒక స్టేజ్ మీద మీకు థ్యాంక్స్ చెప్తానని అనుకోలేదు. అలాగే నా క్లోజ్ ఫ్రెండ్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఇంతకాలం మేము ఎన్నో కోట్లు సంపాదించాం, కోట్లు పోగొట్టుకున్నాం, పార్ట్నర్షిప్స్ చేసాం, ఎంతో జర్నీ చేసాం. కానీ ఎప్పటికీ ఎవరిని ఎవరు చిన్న మాట అనుకోకుండా సాగిన మా స్నేహం కలకాలం ఇంకా ఇలా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారు, ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. రవడి వచ్చింది, ఒకసారి పైకి తీసుకొచ్చేయండి రవడిని. రవళి గారు, పెళ్లి సందడి టీం అంతా ఇక్కడే ఉన్నారు. ఒక హీరోయిన్ దీప్తి భట్నాగర్ గారిని పిలిచాము. అండ్ ఇన్వైటింగ్ మా పెరటి జామ్ చెట్టు పళ్ళన్ని. రవళి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. బిగ్ క్లాప్స్ ఫర్ రవడి, మా పెరటి జామ చెట్టు. జగదీష్ గారు, టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఓకే, అశ్విని దత్ గారు. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ రాఘవేంద్ర గారు, కీరవాణి గారు. రియల్గా ఆ రోజున మీ ఇద్దరే హీరోలు ఈ సినిమాకి. అలాగే మా శ్రీకాంత్ అండ్ నేను రాఘవేంద్ర గారు చూడటానికి వెళ్ళాం దీప్తా భట్నాగర్ని సెలెక్ట్ చేయడానికి హీరోయిన్. ద సేమ్, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందా? కంగ్రాచులేషన్స్ దీప్తిజీ. అండ్ రోహన్, యు ఆర్ వెరీ లక్కీ. రోషన్, యు ఆర్ వెరీ లక్కీ. పెళ్లి సందడి డి చేయటం నిజంగా నీ అదృష్టం. ఒకే ఒక పాయింట్ చెప్తాను, ఈ సినిమాలో ఒక విచిత్రం. 11 ఆణిముత్యాలు లాంటి పాటలు మా బావ తనే డాన్స్ కొరియోగ్రఫీ చేస్తే ఈ సినిమా లెంత్ ఎంత వస్తుందో అని చాలామంది మేము 11 పాటలు అనుకుంటే 11,000 వచ్చింది. అదేంటంటే ఫ్యూచర్ ఫిలింకి 250 అడుగులు తక్కువ ఉందన్నారు. ఏం చేయాలో తెలియక ఆయన ఏం చేశాడు, 2 కోళ్ళని తీసుకొచ్చి కోడి పందెంలాగా తీసి ఫ్యూచర్ ఫిలిం లాగా సర్టిఫై చేయించారు. అంత గొప్ప దర్శకుడైనా ఆయనకి మరొక్కసారి మా అందరి తరఫున ధన్యవాదాలు, పాదాబంధనలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ అశ్విని దత్ గారు. చంద్రబోస్ గారు, టు ప్లీజ్ స్పీక్.
నేను అప్పటికి తాజ్మహల్లో ఒక పాట రాశాను శ్రీకాంత్ గారికి. శ్రీకాంత్ గారి కథానాయకుడికి వచ్చిన మొదటి చిత్రం తాజ్మహల్, దాంట్లో పాట రాశాను. మళ్ళీ ఇప్పుడు రోషన్ కథానాయకుడికి వచ్చిన మొదటి చిత్రంలో మళ్ళీ రాశాను పాట. తాజ్మహల్ రాశాను, ధర్మచక్రంలో వెంకటేష్ గారికి ఒక పాట రాశాను. 2 పాటలు రాసిన అనుభవం నాది. రాఘవేంద్ర గారు పిలిచారు నన్ను, తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో నేను వెళ్ళేసరికి రాఘవేంద్ర గారిని, కీరవాణి గారిని అలా చూడగానే ఒకలాంటి ఉత్తేజం, ఉద్వేగం, ఉద్రేకం అన్నీ కలిగాయి. అప్పుడు మా పెరటి జాన్ చెట్టు పళ్ళని అనే పాట కంపోజ్ చేస్తున్నారు కీరవాణి గారు. నాకు సందర్భం చెప్పారు, రాయమన్నారు. 2 రోజులు కూర్చొని రాశాను. రాసిన తర్వాత రాఘవేంద్ర గారు ఇంకా కొంచెం బాగొస్తే బాగుండని చెప్పారు. కంపోజింగ్ పూర్తయింది, చెన్నై వెళ్ళిపోతున్నారు. అప్పుడు కీరవాణి గారు అన్నారు, ఏమండి చంద్రబోస్ గారిని మనతో పాటు చెన్నై తీసుకెళ్ళిపోదామా, ఆయన హైదరాబాద్ వెళ్తారు కదా, మనం చెన్నై తీసుకెళ్దామా అంటే, రాఘవేంద్ర గారు ఏమయ్యా వస్తావా మాతో అంటే, వస్తాను సార్ నాకేం పనిలేదంటే, అలా వాళ్ళతో కలిసి చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళిన తర్వాత వరప్రసాద్ గారు అనే కోడైరెక్టర్ ఇంట్లో పెట్టి 3 రోజుల తర్వాత నేను అందంగా రాసి మళ్ళీ రాఘవేంద్ర గారు కీరవాణి గారికి వినిపించాను. పాట ఓకే అయిపోయింది. అప్పుడు ఆ రోజు కీరవాణి గారు తిరుపతిలో చంద్రబోస్ గారిని చెన్నై తీసుకెళ్దామని అనకుండా ఉంటే గనక నాకు ఈరోజు ఈ జీవితం లేదు. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. అట్లాగే పాట ఓకే అయిన తర్వాత 8,000 రూపాయలు పారితోషికం ఏ కవర్లో ఇచ్చారు, వైజయంతి మూవీస్ అనే కవర్లో నాకు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి పంపించారు. నేను చెన్నై నుండి హైదరాబాద్ వెళ్లకుండా మధ్యలో వరంగల్ మా ఊర్లో దిగి అందరికీ చూపించాను, ఇదిగో వైజయంతి మూవీస్ కవర్ డబ్బులు అని చెప్పేసి. అంత గర్వపడ్డాను, అంత మురిసిపోయాను. తర్వాత మాస్టర్కి కానీ, బావగారు బాగున్నారు కానీ చాలా పాటలు చిరంజీవి గారు రాసినప్పుడు, అరవింద్ గారు గీతా ఆర్ట్స్లో వెళ్ళినప్పుడు క్యాషియర్తో డబ్బుల కోసం అడిగినప్పుడు ఆయన అన్నారు, క్యాషియర్కి చెప్పారు, చంద్రబోస్కి పాటకు పారితోషికం కాదు, ఆయన ఎప్పుడు ఎంత అడిగితే అంత డబ్బు ఇవ్వండి, మన వ్యక్తి అని చెప్పేసి అరవింద్ గారు చెప్పారు. వాళ్ళందరి పెద్దల ఆశీర్వాదం, పెద్దల అనుగ్రహం ఉండడం వల్లే సినిమా రంగంలో 25 ఏళ్ల ప్రయాణం ఎంత సునాయాసంగా నడిచిందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ, నన్ను సినిమా రంగంలో 25 ఏళ్ల ఈ ప్రస్థానంలో 3,000 పాటలకు పైగా, 860 చిత్రాలకు పైగా పాటలు రాయడానికి ఎంతో సహకరించి ప్రోత్సహించిన ప్రతి నిర్మాతకు, దర్శకుడికి, సంగీత దర్శకుడికి, గాయకులకు, కథానాయకులకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞత అనేది సంతోషంతో, అంటే మనసులో పొంగే సంతోష కాంతి, ఆ సంతోష కాంతిని సూర్యుడికి నివేదనగా సమర్పించడం. సూర్యుడికి ఆ కాంతి అందుతుందో లేదో తెలియదు, కానీ కాంతిని మన సందేశాన్ని సూర్యుడు మాత్రం విని సంతోషించి ఆయన మరింత తళుక్కుమని నవ్వుతాడు. ఆ తళుకుతో, ఆ ఆనంద జ్యోతితో భూగోళం మరింత శోభను సంతరించుకుంటుంది. అలాంటి కృతజ్ఞత నా మనసులో ప్రతిరోజు ఉప్పొంగుతుంటుంది. నన్ను ఆశీర్వదించిన వాళ్ళకి, అనుగ్రహించిన వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చంద్రబోస్ గారు సార్, కీరవాణి గారు మాట్లాడితే వినాలనుంది సుమా. తప్పకుండా కీరవాణి గారు. అందరికీ నమస్కారం అండి. రాఘవేంద్రరావు ఏం చేసినా అది ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది అనడానికి నిదర్శనమే ఈ పెళ్లి సందడి. ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం అంటే మొత్తం ఒక ప్రొడ్యూసర్ తన మీద భారం వేసుకుని, ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అవ్వకపోయినా, సరిగ్గా రాకపోయినా, సరిగ్గా ఆడకపోయినా కుంగి కృషించిపోయి చాలా అసలు ఇళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో అసలు ఒకే ప్రొడ్యూసర్ ఎందుకు తీయాలి, నలుగురు ఎందుకు షేర్ చేసుకోకూడదు ఆ భారాన్ని, సరదాగా అది కూడా పెద్ద సినిమా కాదు, మన పాకెట్ మనీ పెట్టి ఒక సినిమా ఎందుకు తీయకూడదు అనే ఆలోచన రావడం ఫస్ట్ టైం రాఘవేంద్రకి వచ్చింది. అది ఒక ట్రెండ్ సెట్టింగ్ విషయం అది. ఆ తర్వాత ఆ సినిమా ఎట్లా పే చేసిందో మనందరికీ తెలుసు. తర్వాత షో బిజినెస్లో ఉండే ఈ సినీ నటులు, నటీనటులు, సాంకేతికులు వీళ్ళందరూ కూడా మా సాధారణ జనాలకి అందుబాటులో ఉండకుండా ఎక్కడో మెడ్రాస్లో ఉండే రోజుల్లో వాళ్ళని అభిమానించే ఈ ప్రేక్షకులకి మధ్యన అంతరాన్ని చెరిపేసే విధంగా విజయ యాత్రకు వెళ్దాం మనం అందరూ అని చెప్పి ఫస్ట్ టైం ప్రపోజ్ చేశారు. దానికి కూడా ట్రెండ్ సెట్టింగ్ ఆయనే అయ్యారు. ఆ విజయ యాత్రలో మేమందరూ సరదాగా చాలా ఊళ్ళు తిరిగాం. కాఫీలు తాగారా, టిఫిన్లు చేశారని జనాలందరినీ పలకరిస్తూ థియేటర్కి వెళ్ళి ఆ సక్సెస్ని, ఆనందాన్ని మేము పంచుకుంటూ, షేర్ చేసుకుంటూ, చంద్రబోస్ గారు కూడా ఉన్నారు అప్పుడు. ఆ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, పెళ్లి సందడి సినిమా తీసి రాఘవేంద్ర నా పెళ్లి చేయలేదు, కానీ ఆయన నాకు నా వైఫ్కి హనీమూన్ ఇచ్చారు. ఎందుకంటే నేనున్న బిజీకి అసలు ఎక్కడికి వెళ్ళింది లేదు. నేను నా వైఫ్ కూడా ఆ విజయయాత్రలో పాల్గొని ఊరూరా తిరుగుతూ సరదాగా ఆ చెలోక్తులు, హాస్యం అంతా పంచుకుంటూ, సరదాగా కాఫీలు, టిఫిన్లు తింటూ, తాగుతూ మేము తిరిగాం, ఆనందాన్ని పంచుకున్నాం. ఇది కాకుండా డ్యాన్స్ డైరెక్టర్కి పాట ఇవ్వకుండా తనే ఒక పాటను 300 సార్లు విని
దాన్ని చక్కగా దానికి స్టెప్స్ అవి కంపోజ్ చేసి, స్టెప్స్ అంటే స్టెప్స్ కాదండి, దానికి ఏం చేయాలో అది చేసి ఆయనకి ఆ సంవత్సరం బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. నేను ముందరే ఊహించి చెప్పాను, దీంట్లో డ్యాన్స్ డైరెక్టర్కి పెద్ద పని లేదండి, ఎందుకంటే ఆయనే బాగా తీశారంటే డ్యాన్స్ డైరెక్టర్లు అందరూ అఫెండ్ అవుతారు నువ్వు అలా మాట్లాడితే అని చెప్పి నేను మాట్లాడి కట్ చేయించేశారు. ఆయన కట్ చేస్తే చేశారు, కానీ విధి ఎందుకు కూరుకుంటుందండి, ఆయనకే అవార్డు వచ్చేలా చేసింది. సో నా మాట నిజమైంది. సో ఏ రకంగా చూసినా పెళ్లి సందడికి సినిమా ద్వారా చాలా ఉన్నాయి. రాఘవేంద్ర చేసిన ప్రయోగాలు అవన్నీ సక్సెస్ అయినాయి. తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ పెళ్లి సందడి తీస్తున్నారు. రోషన్ అండ్ శ్రీలీల చాలా చక్కగా చేశారు. మీరు మంచి భవిష్యత్తు, మీకు మంచి హావభావాలు కానీ మీ పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. ముఖ్యంగా ఎవరికి అక్కర్లేకపోయినా కాకపోయినా మీ ఇద్దరికి ఈ సక్సెస్ అవసరం. సో అది వస్తుందని నేను నమ్ముతున్నాను. మీ ఇద్దరికి గౌరీ ఫస్ట్ టైం డైరెక్టర్, మీ ముగ్గురికి కూడా ఆల్ ద బెస్ట్ చెబుతూ, మేమందరం ఎప్పటి నుంచో ఉన్నాం ఇక్కడ, సీనియర్లు అన్నారుగా మమ్మల్ని. సో సీనియర్ సిటిజన్గా కాకుండా మీకు అవసరం కాబట్టి మీ ముగ్గురికి కూడా ముఖ్యంగా నేను ఆల్ ద బెస్ట్ చెబుతూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన నలుగురు ప్రొడ్యూసర్స్కి, రాఘవేంద్ర గారికి మళ్ళీ మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ కీరవాణి గారు. కీరవాణి గారు, మీరు ఇక్కడ ఉన్న సందర్భంగా ఆర్కా మీడియా వారు దీని ప్రొడ్యూసర్ అయిన సందర్భంగా తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిన రాజమౌళి పుట్టినరోజు. విష్ యూ ఆల్ ది బెస్ట్ రాజమౌళి. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు దర్శక రాజమౌళి. అండ్ ఇప్పుడే సభా ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ అండ్ అలాగే ఆర్కా మీడియా వర్క్స్ తరపున రాఘవేంద్రరావు గారి తరపున చిరంజీవి గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ప్రసాద్ గారు అండ్ శోభు గారు. Hello everyone, good evening. Thank you so much for coming over and thank you so much. I know you all are waiting for Chiranjeevi Garu, but I'm also waiting to meet him. Yeah, are you guys very excited? You are? Yay! Welcome Chiranjeevi Garu. We are waiting for you. విక్టరీ వెంకటేష్ గారికి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి మరొకసారి సాదర స్వాగతం పలుకుతూ దీప్తి గారు. You know, we have to call Chiranjeevi Garu and Venkatesh Garu here. Otherwise, no one will listen to us. No, they will listen. ఫోటో కొంచెం పక్కకు వచ్చేయండి. ఫోటోస్ పక్కకు వచ్చేయండి ఒకసారి. ఫోటో Oh, okay. On TV. Okay. So we are on TV. Welcome Chiranjeevi Garu and Deepti. Deepti Bhatnagar, how are you? Good to see you. Thank you for joining us. Thank you for coming over. And thank you everyone for coming over and celebrating this beautiful 25 years of Peli Sandadi. We are so excited and we are so thankful for your love, blessings. So when I'm talking to you, I'm actually getting my goosebumps. I'm that excited. And I love this man. He's my guru. He's my father. He's my best friend. And you know, that is the relationship Raghavendra Rao Garu shares with everybody who works with him in his films and even who watches his films. Thank you, sir.
And of course, my really, really lovely producers, Alu Arvind Garu and Ashwini Garu, and my music director, and my, of course, beautiful co-star. And yeah, so we had the most amazing time. As you can see, we had, you know, when we started making this film, so every day was like a picnic. Every day for us. Of course, the team was working really hard, but you know, we were so happy, and that happiness, I think, shows in our movie. And we really enjoyed when Sir came to me and he said that, you know, we have no dance director, so just be natural and be yourself, enjoy the film. And that was the first thing he told me. He said, just enjoy the film. And he would come and he will tell me, okay, this is the dance step you need to do. And he will give me the beat, and we will just dance, and we will just dance and enjoy the film. And I think that is how this beautiful journey started, and it was so nice. We traveled all over. We traveled all over Andhra and also Bangalore, Mysore. Actually, travel show I got from there only. Sir only taught me how to do travel show through that film. But thank you so much for all your love, all your blessings, and keep showering that love and blessing to this beautiful couple, you know, but our beautiful pair, Roshan and Sri Leela. And I love the trailer, and I hope you will give the same love and same blessing to our beautiful, beautiful co-stars and, no, not co-stars, our new pair, yeah, of Pelli Sandadi. And thank you so much for everything. Bye-bye. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి గారు. అండ్ యాజ్ యూ జస్ట్ సెడ్ ఇట్, మన హీరోయిన్లు ఇప్పుడు పెళ్లి సందడి చేస్తున్నటువంటి రోషన్కి, శ్రీలీలకి ఈ టీం అందరి బ్లెస్సింగ్స్ కావాలి. కాబట్టి పెళ్లి సందడి హీరోయిన్ రోషన్ అండ్ శ్రీలీల టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే ఇప్పుడు పెళ్లి సందడి చిత్రం డైరెక్టర్ గౌరీ రౌనంకి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎలాగో ఉన్నారు. మన సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ నామ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్ శ్రీధర్ సీపాన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందులో యాక్ట్ చేస్తున్న ఝాన్సీ. అలాగే ఇప్పుడు ఈ చిత్రం నిర్మాతలు ప్రసాద్ గారు, శోభు గారు అండ్ మాధవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మాధవి, I know you are masked, you are sitting under the table, but still would be great to have you on stage. Madhavi Kovilamudi garu, Prasad Devineni garu and Shobhu Yarlagada garu. ఆర్ట్ డైరెక్టర్ అందరూ రెడీ. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు, ఎడిటర్ తమిరాజ్ గారు, ప్రత్యూష, ఇరవై 25 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పెళ్లి సందడి టీం బ్లెస్సింగ్ 2021లో వచ్చినటువంటి ఈ పెళ్లి సందడి టీం. వావ్, వాట్ ఎ రీయూనియన్, సూపర్బ్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు పెళ్లి సందడి. అండ్ రవళి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రవళి గారు తర్వాత ఇది తర్వాతే అయింది. ఇది రెండు ముక్కలు. అందరికీ నమస్కారం. చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, రవళి నుంచి నమస్కారం. గుర్తుపట్టలేదేమో. చాలా ఆనందంగా ఉంది. నేను ఈ మధ్యన ఫంక్షన్స్కి రావట్లేదు. ఫంక్షన్స్ రాకూడదని కాదు, గుర్తుపట్టట్లేదు కదా ఎందుకు రావడం అనేసాను.
ఆయన రాఘవేంద్రరావు గారు పిలిచిన తర్వాత రాకుండా ఉండను. ఏ స్టేజ్లో ఉన్నా ఎలా ఉన్నా ఇట్స్ గుడ్ ఫీలింగ్ యాక్చువల్లీ. నాకైతే మాత్రం నా లైఫ్ అని చెప్తాను పెళ్లి సందడి. అగైన్ అలాగే రోషన్కి హీరోయిన్ తనకు కూడా చాలా బాగుండాలి. మాకంటే చాలా పెద్ద హీరోయిన్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. నాకు ఈ మూవీ దేవుడిచ్చిన వరంగానే అనుకుంటాను. అందువల్లనే నేను చాలామంది పెద్ద పెద్ద స్టార్స్తో చేశాను. వెంకటేష్ గారితో చేశాను, చిరంజీవి గారితో చేసే అవకాశం వచ్చింది, నాగార్జున గారితో చేశాను. అన్నిటికీ మూల కారణం పెళ్లి సందడి. అందరికీ బాగుండాలని, ఈ ఫిలిం చాలా పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళీ ఇది ఒక 1 year ఫిలిం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయికి వెళ్ళేటప్పుడు జామ పండు పంపించు. అలాగే సార్, అలాగే. సాయిబాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము సార్. అండ్ శ్రీకాంత్ గారు మీరు ఇప్పుడే మాట్లాడతారా లేకపోతే? ఓకే. ప్రసాద్ గారు, శోభు గారు, మాధవి గారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. చిరంజీవి గారు, వెంకటేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ హానరింగ్ అస్. I just want to say all the best to Roshan, all the debutants, Roshan, Sri Leela and Gauri. It's a first film. I wish you all the best and hope it's a big success and we'll celebrate with 25 years. రాఘవేంద్ర గారు కూడా డెబ్యూ చేస్తున్నారు, ఆయన సిగ్నల్ చేస్తున్నారు, ఆయనకు కూడా ఆల్ ద బెస్ట్. ఆయన కూడా ఫిలింలో డెబ్యూ. సో ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శోభు గారు. అండ్ రాఘవేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. ఓకే సార్, అయితే ఇంక తర్వాతే సార్. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ కోదండరామరెడ్డి గారు అండ్ బి గోపాల్ గారు. కోదండరామరెడ్డి గారిని వారి బెస్ట్ విషెస్ పెళ్లి సందడి టీంకి అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పెళ్లి సందడిని సాఫ్ట్ టైటిల్ పెట్టి పెద్ద ఫైట్తో మొదలుపెట్టారు. సో ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. మా గురువు గారు ఫస్ట్ టైము ఇంతవరకు తెర వెనుక నటించారు, ఇప్పుడు తెర ముందు నటిస్తున్నారు. ఆయన సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ బి గోపాల్ గారిని వారి బెస్ట్ విషెస్ని తెలియజెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. మెగాస్టార్ చిరంజీవి గారికి, మా వెంకటేష్ బాబుకి, మా గురువు గారు డైరెక్టర్ గారు అరవింద్ గారు, దత్ గారు, అందరికీ నమస్కారం. మా గురువు గారు గ్రేట్ డైరెక్టర్, ఒక సెన్సేషనల్ డైరెక్టర్, ఎన్నో సూపర్ డూపర్ హిట్లు తీశారు. అలాగే పెళ్లి సందడి కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పటికి కూడా టిఫిన్లు తిన్నారా, కాఫీలు తాగారా అని చెప్పుకుంటానే ఉంటారు. అలాగే జాంపండు పాట సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెళ్లి సందడి, హృతిక్ రోషన్ నాకు అలా అనిపిస్తాడు. అందగాడు, శ్రీ చాలా చక్కగా ఉంది, బాగుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, వాళ్ళు పెద్ద స్టార్స్ అవ్వాలి, ఇంకా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ గౌరీ, ఆల్ ద బెస్ట్ అమ్మ. సినిమా సూపర్ హిట్ అవ్వాలి. అలాగే చంద్రబోస్ గారికి, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారికి ఆల్ ద బెస్ట్ సార్. మా గురువు గారు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన మా గురువుగారు రాఘవేంద్రరావు గారు ఆర్టిస్ట్గా కూడా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బి గోపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక చిన్న పొడుపు కథ. తండ్రి రాత, కొడుకు మోత, మనవడి కూత అంటే రవళి గారు మీకేం అర్థమైంది? తండ్రి రాత, కొడుకు మోత, మనవడి కూత. ఏం అర్థం కాలేదు కదా? నేను అడగాల్సిన వాళ్ళని అడిగితే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. తండ్రి రాత అంటే శివశక్తి దత్త గారు రాసినటువంటి లిరిక్స్, కొడుకు మోత కీరవాణి గారు అందించినటువంటి సంగీతం, అండ్ మనవడి కూత కాలభైరవ పాడినటువంటి పాట ఈ సినిమాలో మనకి కనువిందు చేయబోతుంది. 3 generations. సో శివశక్తి దత్త గారు ఇక్కడే ఉన్నారు.
వారికి సాదర స్వాగతం పలుకుతూ శివశక్తి దత్త గారు నమస్కారం అండి. అండ్ 3 జనరేషన్స్ కలిపినటువంటి ఒక సాంగ్ని ఈ సినిమాలో మేము చూడబోతున్నాము. అది కూడా రాఘవేందర్ రావు గారి వశిష్ఠ సాంగ్. సో మీ విషెస్ ఫర్ ద టీమ్. All the best for the entire team of the new Pelli Sandadi. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇండీడ్ బ్లెస్డ్. కాలభైరవ ఇవాళ ఇక్కడికి రాలేదు, అయినా సరే సాంగ్ వినిపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్ ఫెంటాస్టిక్ సింగర్స్ కీరవాణి గారి టీమ్ ఆఫ్ సింగర్స్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వశిష్ఠ సాంగ్తో రాఘవేందర్ రావు గారు మౌనం మాట్లాడడమే కాదు, ఇప్పుడు మౌనం నటిస్తోంది కూడా. సో వశిష్ఠ సాంగ్ని ప్రజెంట్ చేయడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము కీరవాణి గారి టీమ్ ఆఫ్ సింగర్స్. దిల్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ మొట్టమొదటిసారి తెరంగేట్రం చేస్తున్నటువంటి మా రాఘవేందర్ రావు గారి వశిష్ఠ పాత్రని మరొక్కసారి ఇక్కడ ఈ వేదిక మీద చూపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దిల్ రాజు గారు, హౌ డస్ ఇట్ ఫీల్ అండి? రాఘవేందర్ రావు గారు ఈ క్యారెక్టర్ చేస్తున్నారు. మాట్లాడేటప్పుడు డీటెయిల్గా మాట్లాడతాను. చాలా ఉంది దాని వెనకాల స్టోరీ. వశిష్ఠ ఇంట్రొడక్షన్. Ladies and gentlemen, presenting to you Raghavendra Rao garu as Vasishtha. అలా ఎంతో మంది స్టార్స్ ని టెక్నీషియన్స్ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి రాఘవేందర్ రావు గారు ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వబడుతున్నటువంటి శుభ తరుణంలో వారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ దిల్ రాజు గారు, ఇప్పుడు దిల్ రాజు గారి మాటలు విందాము. రాఘవేందర్ రావు గారు యాజ్ అన్ యాక్టర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, రాఘవేంద్రరావు గారికి. సార్, అది మీ వీడియో చూస్తుంటే నాకు అక్కడ నిలబడితే షవరింగ్ వస్తుంది. 1975 అంటే అప్పుడు నేను 5 years కిడ్. మీ జర్నీ చూస్తుంటే ఇందాకే అరవింద్ గారితో అంటున్నాను, మీరు తీసిన సినిమాలు, మీ జర్నీ చూస్తుంటే అసలు మేము దాంట్లో 10% అచీవ్ చేసినా చాలా గొప్పగా ఫీల్ అవుతాం సార్. జస్ట్ 10%. వెంకటేష్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు, ఇండస్ట్రీకి ఒక స్టార్ని ఇచ్చారు. మహేష్ బాబు గారిని, బన్నీని, ఎంతో మంది ఈరోజు ఇండస్ట్రీలో మీ ఇందాక గోపాల్ గారు చెప్పారు, మీ అసిస్టెంట్లు పెద్ద పెద్ద సినిమాలు తీశారు. తెలుగు కళామ తల్లికి ఫర్ ఎవర్ మీ పేరు అలా చిరస్థాయిగా నిలబడిపోద్ది సార్. ఇలాంటి మాట్లాడే అవకాశం వచ్చినందుకే ఐఎమ్ సంథింగ్ ఈజ్ ఎ వైబ్రేషన్. అంటే ఒక సినిమాలో ఎవరి సినిమా అయినా బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి మీరు. ఒక సినిమా రిలీజ్ అవుతే అప్రిషియేట్ చేస్తారు, ఎలాంటి మీకు ఫీలింగ్ ఉండదు. అంటే ఇండస్ట్రీలో జనరల్గా పక్కటి సక్సెస్ వస్తుందంటే తీసుకోవడానికి టైం పడుతుంది, కానీ మీరు మార్నింగ్ షో కాగానే మీకు నచ్చితే ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళతో మాకు ఎంతో జర్నీ ఉన్నందుకు. వి మిస్. అంటే మీతో ఒక్క సినిమాన నా బ్యానర్లో చేసే అవకాశం నాకు దొరకలేదు. లేట్గా ఎంట్రీ అయ్యాను, లేట్గా పుట్టాను. ముందు పుట్టుంటే నాకు అవకాశం దొరికేదేమో. బట్ మీతో ఇందాక చెప్పాను, మీరు ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. అవకాశం నాకు రావాల్సింది, ఆ రోజు మీరు ఇవ్వలేదంటే ఆ రోజు శతమానం భవతిలో గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ వేయమని ఫస్ట్ నేను వెళ్ళి అరవింద్ గారిని అడిగాను. సరే ఇలాంటి సినిమా చేస్తున్నాం, కథ విన్నారు, తిరుపతిలో కథ విని చాలా అద్భుతంగా చేశారు రాజు, బట్ నేను అప్పుడే యాక్టింగ్ సైడ్ అంటే నాకు భయం అని మీరు తప్పుకున్నారు. బట్ ఎక్కడో మిమ్మల్ని ఈరోజు స్క్రీన్ మీద చూస్తుంటే ఐఎమ్ సో హ్యాపీ సార్. అట్లీస్ట్ మేము అడిగిన రోజు చేయకున్నా ఈరోజు ఈ సినిమా ద్వారా మీరు స్క్రీన్ పైన ఒక్కసారన్నా కనిపిస్తున్నందుకు చాలా హ్యాపీ. సెకండ్ హ్యాపీనెస్, మీతో ఈ స్టోరీలో డిస్కషన్లో నేను పార్టిసిపేషన్ అయినందుకు. సో ఆ రోజు కలిపి అనుకున్నాము ఈ ప్రాజెక్ట్ని చేద్దామని, బట్ నాకున్న వర్క్ లోడ్ వల్ల మీరు అర్థం చేసుకొని గ్రేట్ ప్రొడక్షన్ హౌస్, బాహుబలి లాంటి సినిమాలు తీసిన ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమా చేయించారు. బట్ ఇట్స్ అ గ్రేట్ జర్నీ. నేను ఆల్మోస్ట్ 50 ఫిలిమ్స్ కంప్లీట్ చేస్తున్నాను, కానీ మీతో ఈ స్టోరీలో డిస్కషన్ చేసినప్పుడు మీరు ఇచ్చిన ఇన్పుట్స్ ఇప్పటికీ నేను అవి గుర్తుపెట్టుకున్న కథలలో వాడుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ డైరెక్టర్ గౌరీ, రోహన్ అండ్ శ్రీ, ఆల్ ది బెస్ట్. రాఘవేంద్రరావు గారు
ఏదన్నా టచ్ చేశారంటే డెఫినెట్గా అది రీచ్ అవ్వాల్సిందే గోల్. సో ఆఫ్టర్ 25 ఇయర్స్ పెళ్లి సందడి మళ్ళీ పెళ్లి సందడి న్యూగా వస్తున్నందుకు నాకు స్టోరీ తెలుసు. ఈ దసరాకి ఓల్ ఫ్యామిలీస్ మళ్ళీ ఈ సినిమాని అప్పట్లాగే ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఓల్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రాఘవేంద్రరావు గారు. రాజు 1 మినిట్. ఈ పర్టికులర్గా ఇది నీతో ఓపెన్ చేపించడానికి కారణం, నన్ను ఫస్ట్ వెంకటేష్ లాంగ్ బ్యాక్ 15 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ గౌతమ్ మేనన్తో వాళ్ళ ఫాదర్గా చేయమన్నాడు. అప్పుడు కుదరలేదు. తర్వాత నువ్వు తిరుపతి పంపించి శతమానం భవతి క్యారెక్టర్ మీరు వెయ్యాలి అని ఇన్సిస్ట్ చేసావు. అది గుర్తుంచుకుని నాకు నేనే తీసేవాడిని. నిన్ను ఆఫీసుకి పిలిచి నువ్వు ఆ రోజు అడిగావు కదా, ఇందులో నేను వేస్తాను, కలిసి చేస్తావా అంటే తప్పకుండా చేద్దాం అన్నావు. స్టోరీలో కూడా చాలా కాంట్రిబ్యూట్ చేసావు నువ్వు, అనిల్ రావుపూడి, సత్యానంద్. ఆ కాంట్రిబ్యూషన్ మూలానే వాళ్ళ ఇంత మంచి సినిమా అయింది. అండ్ అందుకనే నా ఇంట్రడక్షన్ నీతో చేపియాలని చెప్పి చేపించాను. దీని వెనక పెద్ద స్టోరీ ఉంది. అండ్ థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. అక్టోబర్ 15th థియేటర్కి వెళ్ళి తప్పకుండా చూద్దాము పెళ్లి సందడి. అండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము మన హీరో హీరోయిన్ రోషన్ అండ్ శ్రీలీలాని. రోషన్ అండ్ శ్రీలీలా. ఈ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేస్తున్నటువంటి రోషన్, విష్ యూ ఆల్ సక్సెస్. అండ్ శ్రీలీలా, అక్టోబర్ 15 థియేటర్స్లో ఉంటాం మేమందరం మూవీ వాచ్ చేయడానికి. ఆల్రెడీ థియేట్రికల్ ట్రైలర్ చూసాము, ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది. సో హూ వాంట్స్ టు గో ఫస్ట్? అందరికీ నమస్కారం, ఎలుగు నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముందు నుంచిన పెద్దలందరికీ అమ్మో షివరింగ్ అండి. మీ ముందు మాట్లాడతానని నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నప్పుడు చిరంజీవి గారు మీరు దాయి దాయిదమ్మ స్టెప్ చూసి మా అమ్మ పోటీగా తీసి వీణ నేర్పించింది, అలా చేయాలి స్టెప్ అని. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ హియర్. అలాగే విత్ యువర్ పర్మిషన్, ఘరానా మొగుడు నుంచి నాకు ఒక ఫేవరెట్ డైలాగ్ ఉందండి. సో విత్ యువర్ పర్మిషన్ మీరు ఓకే అంటే మీ స్టైల్లో ఇప్పుడు చెప్పలేము, కానీ కొంచెం ట్రై చేస్తా. ఓకే, ఇది కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. శబాష్. అమ్మ షివరింగ్ అవుతుంది. ఓకే, రేది హ్యాండ్ చూసావా ఎంత రఫ్గా ఉందో? అర్థమవుతుంది, అందుకే మొక్కే కదా చాలా వచ్చేస్తుంది లోపల నుంచి ఇంకా. ఓకే, నన్ను అనుదేవి మొగుడు అంటారా, లేకపోతే నేను లీడర్ పెళ్ళామంటారా? తేలుద్దాం. తర్వాత చూద్దాం కాదండి, ఇప్పుడు వస్తుంది చూడండి. ఏది అక్కడి నుంచి ఆల్రెడీ అరుస్తున్నారు. ఓకే, అక్కడ రాఘవేంద్రరావు గారు సైన్ చేస్తున్నారు కంటిన్యూ అని. సో లేదు, తల్లి పేరు మెచ్చే కొడుగ్గా, పెళ్ళం మెడ వంచే మొగుడుగా, ఘరానా మొగుడుగా. సో దట్ వాజ్ మై ఫేవరెట్ డైలాగ్ అండి. ఐ నో ఐ మెస్డ్ ఇట్ అప్ బట్ ఐ ట్రైడ్. బట్ థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కమింగ్ హియర్, ఐ హోప్ యూ గెట్ అస్ విక్టరీ, గెటింగ్ విక్టరీ టు పెళ్లి సందడి. థ్యాంక్ యూ సో మచ్. అంతే కదండి, అంతేగా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫస్ట్ రాఘవేంద్రరావు గారు, నిజంగా పెట్టి పుట్టాలండి ఫర్ దిస్ ఆపర్చునిటీ. అన్నట్టుగా దిస్ ఇస్ ద బెస్ట్ లాంచ్ ఎవరు, నోబడీ కెన్ ఆస్క్ ఫర్ అ బెటర్ లాంచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా అదృష్టం చేశాను. మీ గురించి మాట్లాడేంత పెద్దదాన్ని కాదు నేను, కానీ ఎస్ ఐ కెన్ సే వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గౌరీ అక్క, రాక్షసి అక్క,
నా చేత నాకు ఇలాగే కావాలని, క్యారెక్టర్ ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే కాస్ట్యూమ్స్ ఇలాగే ఉండాలని బాగా మొండిగా చేయించావు. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. అలాగే ఐ థింక్ మై ఎంటైర్ టీమ్, కంప్లీట్ పెళ్లి సందడి టీమ్. నాకు గుర్తుంది ఫస్ట్ టైం నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు రాఘవేంద్రరావు గారు నాకు ఒక పింక్ కలర్ లోటస్ ఇచ్చారు. లోటస్ ఇచ్చి ఫోటోలు తీశారు. నాకు అర్థం కాలేదు. అంటే అమ్మా నువ్వు సెలెక్ట్ అమ్మా అన్నారు, గౌరీ గారు అంది అన్నారు. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. అండ్ ది ఎంటైర్ టీమ్, కంప్లీట్ మా పెళ్లి సందడి డైరెక్షన్ టీమ్, ఆల్ ది అసిస్టెంట్ డైరెక్టర్స్, మా ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్, ఆర్కా మీడియా, ఎవ్రీబడి. ఇప్పుడు పేర్లు చెప్తూ ఉంటే ఇట్ విల్ గో ఆన్. అండ్ రోషన్ నన్ను ఆల్రెడీ నేను స్పీచ్ ఇచ్చేటప్పుడే వెనక నుంచి కొన్ని రియాక్షన్స్, ఎక్స్ప్రెషన్స్ వచ్చి ఉంటాయి. అంత దూరంలో వెళ్ళి నించున్నావు ఎందుకు రోషన్? కొంచెం దగ్గర రా. హీరోయిన్ అంత భయపెట్టిందా నిన్ను సినిమాలో? కానీ థ్యాంక్ యూ సో మచ్ రోషన్ ఫర్ బీయింగ్ అ రియలీ notorious but yes a wonderful co-actor, for making my first film so memorable. శ్రీకాంత్ గారు మీరు నిజంగా I was an off-screen fan అండి, కానీ మిమ్మల్ని కలిసినాక I think a bigger on-screen fan. You're so warm. ఊహా గారు మీరు సెట్కి ఎప్పుడు అంటే ఎక్కువ రాలేదు, కానీ మీ ఫుడ్ ఎప్పుడు వచ్చేది, అందరికీ బిర్యానీ, అందరికీ ఫుడ్. You made our first film experience so amazing and memorable. Thank you so much అండి. అలాగే now coming to the main people, సినిమా October 15th రిలీజ్ అవుతుంది. ఇదే ఈ కోవిడ్ హడావిడిలో సందడి చేయడానికి వస్తున్నాం. ఇదే మన పెళ్లి సందడి. సో దయచేసి ప్లీజ్ అందరూ థియేటర్కి వచ్చి మాతో మీ దసరా స్పెండ్ చేయండి అని చెప్పడానికి ఇష్టపడతాను. పెళ్లి సందడిలో డి ఏంటని అడిగారు కాబట్టి, డి అంటే దర్శకేంద్రుడు దసరాకి దుమ్ము లేపడానికి వస్తున్నారని. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ నో శ్రీలీల you're feeling very tensed and nervous అని. ఎప్పుడైనా సరే నువ్వు ఎవరినైనా టెన్షన్ పెట్టాలి అంటే హ్యాండ్ చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తానని చెప్పు. నీకు టెన్షన్గా ఉంటే వెంకీ ఆసనం వేసుకో అంతే. ఇద్దరు పక్కనే ఉన్నారు కాబట్టి నీకు చాలా ఈజీ, కూల్. వెంకీ ఆసనం వేసుకో, ఓకేనా? యా. సో డి అంటే మాకేంటో అర్థమైపోయింది. అండ్ మీరిద్దరూ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. తగినటువంటి ఫలితం రావాలి అని. రోషన్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ లీలా. నీ మాటలకి నేను ప్రిపేర్ అయినంత మర్చిపోయాను. సో అండ్ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ, అండ్ గెస్ట్స్ అందరికీ, ఆనరబుల్ గెస్ట్స్ అందరికీ, అండ్ ఆబ్వియస్లీ అభిమానులు, ప్రేక్షకులు, మీరు, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ పెళ్లి సందడి నాన్న సినిమా టైటిల్ 1996లో చేశారు. అండ్ నేను ఈ టైటిల్తో సినిమా అంటే చాలామంది అడిగారండి, నువ్వు చాలామంది చెప్పారు నాకు, నువ్వు ఏ సినిమా అయితే ఆ టైటిల్ పెట్టుకుంటావు అది పెళ్లి సందడి మాత్రమే అవ్వాలి. అండ్ సచ్ అన్ ఐకానిక్ ఫిలిం. అండ్ నాన్న సినిమాలో చాలా పెద్ద హిట్ అది. అండ్ మా పెళ్లి సందడి గురించి మాట్లాడితే థ్యాంక్ యూ సో మచ్ అండి. కోవిడ్లో మేము నిజంగా చాలా కష్టపడి షూట్ చేసాం. అండ్ నిజంగా లైట్ మ్యాన్లకి, ప్రొడక్షన్ స్టాఫ్కి థ్యాంక్స్ చెప్పాలి. అంత బాగా కోఆపరేట్ చేసి, అండ్ ఆర్టిస్ట్స్ కూడా అంత బాగా కోఆపరేట్ చేసి మాతో కోవిడ్ టైంలో అందరూ సేఫ్గా, ఒక్కరికి కూడా కోవిడ్ రాకుండా షూట్ నుంచి అందరూ చాలా జాగ్రత్తగా చేసాం ఈ సినిమా. అండ్ అంతా చూసుకున్న ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు సాయిబాబు గారు అండ్ ఆల్ ద ప్రొడక్షన్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా స్మూత్గా వెళ్ళిపోయింది మా షూట్, అండ్ చాలా హ్యాపీగా వెళ్ళిపోయింది. అదే థియేటర్లో స్క్రీన్లో కూడా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్షన్ టీమ్, గౌరీ అక్క, అండ్ షీఈ్ వెరీ డెడికేటెడ్, చాలా డెడికేటెడ్ గౌరీ అక్క. ఎప్పుడు ఆఫీస్లోనే కూర్చొని ఈ సీన్ ఎట్లా చేద్దాం. పెళ్లి సందడి కొంచెం పాత టైటిల్ అని ఆవిడ న్యూ ఫ్లేవర్స్ యాడ్ చేశారు ఈ సినిమాకి. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ధ్రువ, ధరణి అండ్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. అండ్ శ్రీధర్ సీపాన, శ్రీధర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ భలే గమ్మత్తైన మనిషి ఆయన, అలాంటి డైలాగ్సే రాశారు. థ్యాంక్ యూ అండి. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరూ,
థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్, శోభు గారు, ప్రసాద్ గారు, మాధవి గారు అండ్ రాఘవేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ టుక్ రియలీ గుడ్ కేర్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఫస్ట్ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, దిస్ మూవీ ఈజ్ డెడికేటెడ్ టు కృష్ణమోహన్ రావు గారు, రాఘవేంద్ర గారు బ్రదర్ అండి. ఈ సినిమా షూటింగ్లోనే ఆయన స్వర్గీయులయ్యారు అండ్ ఈ సినిమా ఆయనకే డెడికేటెడ్. సో ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరూ, అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఫస్ట్ ఫిల్మ్ కూడా వచ్చారు మీరు అండ్ ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సార్. అండ్ దిల్ రాజు గారు, అందరూ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెంకీ సార్, thank you so much sir. I love your comic timing. I love your I'm a big fan. నేను నాకు బోర్ కొట్టినప్పుడల్లా నవ వెంకటేశాయ ఇవన్నీ చూసా, ఇంట్లో యూట్యూబ్లో పెట్టుకుని ఆ కామెడీ సీన్లు చూసామండి. I learned a lot from you sir, personally watching your films, your comedy timing and all. అండ్ నా జనరేషన్ ఒక్కటే కాదు, మా నాన్న జనరేషన్, మా తాత జనరేషన్ ఒక్కటే కాదు, రాబోయే తరాలంతా చెప్పుకునే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. మా కుటుంబానికి చాలా నచ్చిన వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి. అండ్ మా నాన్నకి ఆయన ఎంత ఇష్టమో నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ. సో థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు మీరు వచ్చినందుకు. అండ్ అందరికి తెలిసిందే మీరు మెగాస్టార్, బట్ ఐ వాంట్ టు స్పెసిఫై, మీరు చేసే ఫిలాంథ్రపీ సిసిసి ద్వారా అండ్ ఆబ్వియస్లీ బ్లడ్ బ్యాంక్ ద్వారా మీరు వచ్చి కోవిడ్లో అందరికీ హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ ఇన్స్పైరింగ్. అండ్ మీలో ఆ ఫైర్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీతో ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా నిజంగా మీ లైనప్ చూస్తుంటే అన్నీ సాధించిన తర్వాత కూడా ఇంకొకటి ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలన్న ఆ ఫైర్ ఈజ్ రియలీ ఇన్స్పైరింగ్ చిరంజీవి గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మామూలుగా మనకి మసాలా లేనిదే బిర్యానీ లేదండి. అలాంటి మా పెళ్లి సందడికి మ్యూజిక్ అనేది ఒక వెన్నుముక్క లాంటిది. అండ్ నేను కళ్ళు కూడా అనుకోలేదు కిరాణి గారితో ఆయన మ్యూజిక్కి నేను స్టెప్స్ వేస్తానని కళ్ళు కూడా అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సాంగ్స్లో లిరిక్స్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. అండ్ ఆ లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాతోనే ఫస్ట్ సినిమా చేశారు అండ్ ఇప్పుడు నాతో చేస్తున్నారు. నిజంగా ఆర్టిస్ట్ అందరూ కూడా నాతో చేశారు, మీతో ఎప్పుడు చేస్తానా అని వెయిట్ చేశాను, బట్ ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పాటలు పాడిన వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ ఇది ఒకటి చెప్పాలనుకున్నానండి. మనకి మనం ఊహించిన టైంలో కోవిడ్ అనేది ఒకటి వచ్చి ఊడిపడింది మనకి, ఇలాంటి సిచ్యువేషన్. అండ్ అందరం ఏదో ఒకటి కోల్పోయి ఉంటాం. ఈ 2 yearsలో ఏదో ఒకటి మనం కోల్పోయి ఉంటాం. అది సమయం అయి ఉండొచ్చు, అవకాశాలు అయి ఉండొచ్చు, డబ్బు అయి ఉండొచ్చు, లేదా మనల్ని బాగా ఇష్టం అయ్యే వ్యక్తులైనా అవ్వచ్చు. ఈ టైంలో అందరూ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకొకటి, మేము సినిమా తీయడం వరకే అండి. అది బ్రతకాలంటే మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి. సినిమాలు అనేది మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి, అప్పుడే సినిమా అనేది బ్రతుకుతుంది. అండ్ మీరందరూ స్టార్ట్ చేశారు రావడం, సినిమాలకి రావడం, థియేటర్కి రావడం. సెకండ్ వేవ్ తర్వాత మొదలైంది లవ్ స్టోరీతో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా కూడా థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాఘవేంద్రరావు గారు, అసలు మీ గురించి ఏం చెప్పినా తక్కువనే. అండ్ నాకు నిజంగా అండి అసలు రాఘవేంద్రరావు గారితో ఎప్పుడు పని చేస్తానా అని నేను ఎదురు చూస్తున్నాను. అండ్ ఆ అవకాశం రాదనుకున్నా, ఎందుకంటే ఆయన సినిమాలు ఆపేసి రిటైర్మెంట్లోకి వెళ్ళిపోయారు అనుకున్నా. బట్ అదే టైంలో ఇంటికి పిలిచి ఇలా ఒక స్క్రిప్ట్ ఉంది అని చెప్పడం అనేది నిజంగా రాఘవేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. అండ్ వెంకటేష్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు నిజంగా అండి రాఘవేంద్ర గారి సెట్లో
అసలు మామూలు ఫన్ ఉండదు. సో నిజంగా అండి చాలా ఈజీ అయిపోయింది ఆ వర్క్ అంతా నేర్చుకోవడానికి ఇవన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే అండి, థియేటర్లో కలుస్తాం మిమ్మల్ని అందరినీ. సీ యూ, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ. ఐ నో రోషన్ హౌ ఇట్ ఫీల్స్ టుడే. అది కూడా ఎదురుగా మెగాస్టార్ గారిని, విక్టరీ వెంకటేష్ గారిని పెట్టుకొని అల్లు అరవింద్ గారు చూస్తూ ఉండగా మాట్లాడడం అంటే ఐ నో హౌ ఇట్ ఫీల్స్. నేను ఆబ్వియస్లీ అమ్మ నాన్న గురించి మాట్లాడాలనుకున్నా, బట్ మాట్లాడితే బాగోదు. బట్ మాట్లాడితే నాకు ఏదో కిక్ వస్తుంది లోపల నుంచి, అది మాత్రం గ్యారంటీ. అండ్ ఎక్కువ మాట్లాడనండి, బట్ అయ్యో అంటే ఎక్కువ అంటే ఏం లేదు, బేసిక్గా మిమ్మల్ని మీరు ఇచ్చిన ఆపర్చునిటీని నేను దుర్వినియోగం చేసుకోను, గ్రాంటెడ్కి తీసుకోను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమా ఇక్కడ ఉన్నాను సార్, ఉన్నావా? స్టేజ్ మీదే ఇప్పుడు తిరుగుతుంటాను. ఈ పిక్చర్లో పనిచేసిన వాళ్ళందరూ దయచేసి శ్రీపాన, శకలక్ శంకర్, గౌరీ, ఇంకెవరున్నారమ్మా? అలాగే చంద్రబోస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చంద్రబోసు, చేస్తున్నాము. సునీల్ కీరవాణి కుమార్ గారు, గారు, కీరవాణి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము వేదిక మీదకి రావాల్సిందిగా. అండ్ అలాగే సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ నుంచి సాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కళామందిర్ కళ్యాణ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, హూ హ్యావ్ బీన్ ఆల్వేస్ సపోర్టింగ్ శ్రేయస్ మీడియా. అలాగే శ్రీ శివశక్తి దత్త గారిని వేదిక మీదకి అంటే రావాల్సిందిగా ఆయన ఉంటారు, అక్కడే ఉంటారు. మళ్ళీ నుంచోబెట్టం, కూర్చోగలరా? అక్కడే కూర్చోండి. అక్కడ కూర్చోండి. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్, కెమెరామ్యాను అందరూ, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ రండి. ఎస్, కొంచెం ముందుకు. ఎస్, అందరికీ ప్రసాద్ గారు, శోభు గారు, మాధవి గారు, ప్రొడ్యూసర్స్ ముగ్గురు. నేను చెప్తాను. ఓకే సార్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు. ఆర్కే ఫిలిం అసోసియేట్స్ అంటే రాఘవేంద్రరావు, కృష్ణమోహన్ రావు అని నేను బ్రదర్ పేరుతో పెట్టాను. ఆర్కేలో చిరంజీవి గారు పిక్చర్స్ చేశారు, వెంకటేష్ పిక్చర్స్ చేశారు. ఆర్కే అంటే నాకన్నా మా అన్నయ్యకి చాలా ఇష్టం. ఆర్కేలో 12 సినిమాలు చేసాం. బాహుబలికి అందరం కలిసి కె రాఘవేంద్రరావు ప్రజెంట్స్ అని జరిగింది. నాకెందుకో లోపల ఆర్కేలో కె కృష్ణమోహన్ రావు ప్రజెంట్స్ అని చెప్పి ఒక సినిమా తీయాలని. ఆ మధ్య 2 years బ్యాక్ ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఆయన ఉండగానే ఈ సినిమా తీద్దాం అనుకున్నాను. కరోనా వలన కుదరలేదు. పెళ్లి సందడి ఓన్లీ ఒక పాట మట్టుకు ల్యాప్టాప్లో చూపించాను. ఒక చిన్న పిల్లలాగా తప్పట్లు కొట్టారు. ఇప్పటికీ నా కళ్ళ ముందు కనపడుతుంది. నేను కాశ్మీర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు, అన్నయ్య ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాను, నాన్నగారు డైరెక్టర్ హీరోగా వచ్చి డైరెక్టర్ అయ్యారు, నేను డైరెక్టర్ అయిన తర్వాత ఒక సినిమాలో చేయాలనుకుంటున్నాను, నువ్వు ప్రొడ్యూసర్ కనుక నీ చేత్తో నాకు రెమ్యునరేషన్ చెక్ ఇవ్వమంటే తన సంతకం చేసి ఇచ్చాడు. అది ఇప్పటికీ నా చేతుల్లో ఉంది. ఇది క్యాష్ కూడా చేయలేదు, ఆయన సంతకం
నా గుండెల్లో ఉండాలని చెప్పేసి అలాగే ఉంచుకున్నాను. కొన్ని కారణాల వలన ఇంట్లో బాగోక ఈ పిక్చర్ చూడకుండానే ఆయన కాలం చేశారు. ఆయన ఎక్కడున్నా చూస్తారు. ఆయన కోసం ఒక్క నిమిషం అందరం మౌనం పాటిద్దాం ప్లీజ్. థ్యాంక్ యూ. ఇక పిక్చర్ గురించి నాకు ఎప్పుడు వేషం వేయాలి లేదు. ఇంతకుముందు వెంకటేష్ బాబు కూడా నన్ను ఒకసారి అడిగాడు, దిల్ రాజు గారు అడిగారు, చేయలేదు. ఏదో సరదాగా ఒక చిన్న వేషం వేద్దామని. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు, ఎందుకంటే ఈ వేషం నేను ఎవరో చెప్పినా వాళ్ళు చేయనంటారు, ఏముంది ఇందులో చేయటానికి. కానీ ఎవరో చేయలేదే మనం చేయాలని చెప్పి అది డిసైడ్ చేస్తాను అన్నమాట. నా పక్కన రాజేంద్ర ప్రసాద్ ఉండబట్టి వాటితో మేనేజ్ చేసి మొదలుపెట్టాను. కొత్త హీరో కొత్త హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేసడంలో ఉన్న ఆనందం అసలు ఎప్పటికీ మర్చిపోలేను. వెంకటేష్తో కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసామనే ఇది అలవాటైంది. ఆ విక్టరీ వెంకటేష్ అనే పేరుని నిలబెట్టాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ వెంకటేష్. అండ్ బాబాయ్, నేను ఎంతో ప్రేమగా బాబాయ్ని పిలుచుకుంటాను. మీ ఇంట్లో ఫంక్షన్ జరిగినా మా ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఎప్పుడు ఫస్ట్ నన్నే పిలుస్తారు, నేను నిన్నే పిలుస్తాను. అటువంటి అనుబంధం ఉంది. అంతేకాకుండా ఎన్టీ రామారావుతో 12 సినిమాలు తీస్తే నీతో 14 సినిమాలు తీశాను నేను. సో ఆ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ బాబాయ్. ఇట్లాగే వచ్చే యంగ్స్టర్స్ కన్నా స్పీడ్గా నువ్వు వెళతానే ఉంటావు, వీళ్ళు నిన్ను ఫాలో అవుతానే ఉంటారు. రోజు రోజుకి మీ పిల్లలకు కూడా అపోజిషన్గా వచ్చేస్తున్నావు నువ్వు నాగార్జున అందరూ. నౌ జస్ట్ బిఫోర్ కాలింగ్ యూ బోత్ ఐ ఇన్వైట్ దీప్తి, శ్రీకాంత్, రవళి, ప్రీవియస్ పిక్చర్లో చేసిన వాళ్ళు, మన శకలక శంకర్ ఒక్క నిమిషం మాట్లాడతాడు, లేకపోతే బాంబు పేలుతుంది. అలాగే ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని, మాధవ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఏం మాట్లాడాలయ్యా? నాకు ఇదంతా రాజా సినిమాలో క్లైమాక్స్ లాగా ఉందండి నా పరిస్థితి ఇక్కడ. అన్నయ్య నమస్కారం. ఎదురుగా ఆయన, పక్కన ఈయన, ఇక్కడ మీరు. ఇది అన్యాయం అండి నన్ను మాట్లాడడం అనేది. క్షమించండి, నన్ను మీకు దండం పెడతాను ప్లీజ్ అయ్యా. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం సార్. నా దైవం శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారికి పాదాభివందనాలు సార్. నేను మెగాస్టార్ చిరంజీవి గారికి ఊర వేర మాసు అభిమాని. ప్రపంచంలో ఏ స్టేజ్ మీదైనా చెప్తాను ఇది. అన్నయ్య, మీ ముందు నేను రెండోసారి ఇది ఇలా నిల్చొని మాట్లాడటం, ఈ అదృష్టం కల్పించిన నా గురు సమానులు శ్రీ రాఘవేంద్రరావు గారికి పాదాభివందనాలు సార్. చిన్న డెస్టినీ అనే ఒక పాయింట్ మీద ఒక సెకండ్ చెప్పేస్తాను సార్. కే అనే అక్షరం వల్ల 5 ఏళ్ళ నా కెరియర్, అందమైన కెరియర్ వెనక్కి వెళ్తే దేవుడు 4 కేలు పంపించాడండి డెస్టినీలో. 1 శ్రీ కె రాఘవేంద్రరావు గారు, 2 కొన్నిదేల శివశంకర వరప్రసాద్ గారు, 3 కొరటాల శివ గారు, 4 నా భార్య కిరణ్మయి సీపాన.
ఈ 4 కేలు నా జీవితాన్ని మళ్ళీ ఈ అందమైన స్టేజ్ మీద తీసుకొచ్చాయి సార్. నా ఫస్ట్ సినిమా, నాకు చూసిన థియేటర్లో చూసిన సినిమా కలియుగ పాండవులు. రైటర్గా నాకు పడిన ఫస్ట్ సినిమా నమో వెంకటేష్. రెండిట్లో మా విక్టరీ వెంకటేష్ బాబు గారే సార్. అరవింద్ గారు నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా రోషన్ బాబు సూపర్ స్టార్ అవ్వటం గ్యారంటీ. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. రాఘవేంద్రరావు గారి రుణం ఎన్ని జన్మల ఎత్తుగా తీర్చుకోలేను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నౌ ది గ్రాండ్ ఈవెంట్ స్టార్ట్స్. శోభు అండ్ చిరంజీవి గారిని, వెంకటేష్ని మీరు దగ్గరుండి పైకి తీసుకోండి. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు. జగదీష్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అల్లు అరవింద్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పిఆర్ఓ వంశీ కాకా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ నుంచి సాయి గారు టు ప్రెజెంట్ మొమెంటోస్ టు హీరో రోషన్ అండ్ శ్రీలీల. ముందుగానే అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. శ్రీకాంత్ గారు ఇందాక మాట్లాడతాను తర్వాత అన్నారు. ఇప్పుడు శ్రీకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అది ఆగని ఫ్లవర్ పాట్, అది ఆగదు. దానికి నా పేరు పెట్టారా ఏమిటి కొంపతి సాపు? ఓకేనా, మాట్లాడచ్చా? ఎస్, మీరు మాట్లాడే ముందు మా ఊహ గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. ఊహ గారు రా రా రా, శ్రీకాంత్ గారు పిలిస్తేనే వస్తారంట. మీరు వచ్చేసి. అలాగే శ్రీకాంత్ గారికి కూడా మొమెంటోని ప్రజెంట్ చేయవలసిందిగా సాయి ప్రియా కన్స్ట్రక్షన్స్ సాయి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ స్వర్ణ గారు, శ్రీలీల వాళ్ళ మదర్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ట్వంటీ 25 years బ్యాక్ ఆవిడ కనిపించుంటుంటే ఆవిడ ఆ పెళ్లి సందడిలో ఉండుండేదేమో. శ్రీకాంత్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మొదటగా రోషన్ని ఆశీర్వదించడానికి వచ్చిన అన్నయ్యకి, అలాగే వెంకటేష్ గారికి, వీళ్ళిద్దరితో కలిసి నేను సినిమాలు చేశాను, ఎన్నో క్యారెక్టర్లు చేశాను. నాకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు, అందరూ ఇష్టమైన వ్యక్తులు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే 25 years బ్యాక్ పెళ్ళి సందడి, ఇప్పుడు అది చూస్తుంటే ఆ రోజుల్లోకి వెళ్ళిపోయాం. మళ్ళీ ఇప్పుడు నేను ఎక్స్పెక్టే చేయలే మళ్ళీ రోషన్తో 25 years తర్వాత పెళ్లి సందడి అనే టైటిల్తో సినిమా చేస్తారని. సడన్గా రాఘవేంద్ర గారు పిలిచి, ఇవాడు ఎలా ఉన్నాడు, చాలా చిన్నపిల్లలాగా ఉన్నాడు కదా అని. లేదంటే కొంచెం పెద్దడా అయ్యాడు అనుకుంటా, తెలియట్లేదు అంటే ఒకసారి తీసుకురా అంటే చూశారు. చూసి ఇంకేం ఆలోచించకుండా నువ్వు సినిమా ఒప్పుకో, రోషన్ నేను హీరో చేస్తున్నాను అన్నారు. సడన్గా అనేప్పటికీ నేనైతే ఈ ఇయర్ ఎప్పుడో మెల్లగా లాంచ్ చేద్దాం అనుకున్నాం. ఎప్పుడైతే ఆయన అనగానే ఆయన హ్యాండ్ ఎంత మంచిదో మాకు తెలుసు. ఆయనతో పనిచేస్తే రోషన్ కూడా అన్ని రకాలుగా, ఓ పక్కన ఎంటర్టైన్మెంట్ కానీ, ఓ పక్కన సాంగ్స్ కానీ, ఓ పక్కన ఫైట్స్ కానీ, సెంటిమెంట్ కానీ అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది, రోషన్కి ఎక్స్పీరియన్స్ వస్తుందని నేను సరే అని చెప్పేసి రోషన్ అందరూ సబ్జెక్ట్ విని ఉమాకు కూడా వినిపించాను. లేదంటే రాఘవేంద్ర గారిది బాగుంటుంది అని చెప్పగానే ఇంకేం ఆలోచించలేదు. కరెక్ట్
టైంలో పెళ్లి సందడి మళ్ళీ 25 years తర్వాత మంచి సినిమా అవుతుందని. ఎందుకంటే అది ఒక క్లాసిక్ మూవీ. అంత మూవీ ఈ టైటిల్ పెట్టిన తర్వాత చిన్న భయం కూడా ఉంది. అంత పెద్ద హిట్ వచ్చిన సినిమాకి మళ్ళీ రోషన్ ఇంట్రడ్యూస్ ఎంతవరకు ఏంటి అనేది కూడా ఆలోచన కూడా ఉంది. కానీ ఇంకేం ఆలోచన లేదు. రాఘవేంద్రరావు గారు ఉన్నారు, ఇంకా ఆయన చూసుకుంటారు మొత్తం అంతా. ఇంకోటి ఏంటంటే ఆయన కూడా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి బాధ్యత ఇంకా ఎక్కువ ఉంటుందనే నమ్మకంతో ఇది చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. అలాగే ప్రొడ్యూసర్స్కి, ఆర్క వాళ్ళకి, మీరందరికీ, సోపు గారికి. ఇక రోషన్ గురించి ఏముంది, రోషన్ ఆశీర్వాదం మీ అందరికి ఆశీర్వాదం కావాలి. ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ ఫిలిం, మా అందరికీ చాలా ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఇంకా నా సినిమాల్లో కంటే ఇప్పుడు నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ 15వ తారీఖున సినిమా రిలీజ్ అవ్వబోతుంది. నేను రోషన్కి ఒకటే చెప్పాను, మన అంతకుముందు ఎవరైనా సరే, అంతకుముందు జనరేషన్ కానీ, మా జనరేషన్లో కానీ, ఇప్పుడు వచ్చే జనరేషన్ కానీ, ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పైర్గా తీసుకునే వ్యక్తి అన్నయ్య చిరంజీవి గారు. వాళ్ళ హార్డ్ వర్క్ని అబ్జర్వ్ చేయి. అలాగే బన్నీ ఎందుకంటే బన్నీ షూటింగ్స్ కూడా రోషన్ రావడం జరిగింది. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్, ఇప్పుడు వచ్చిన జనరేషన్ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత డెడికేట్ చేస్తున్నారు, టైమింగ్ అవన్నీ కూడా ఫస్ట్ నేర్చుకో. అది సక్సెస్ ఫెయిల్యూర్స్ని ఒకే రకంగా తీసుకో. ఎందుకంటే అది నాకు అన్నయ్య ఒకప్పుడు నేను కంటిన్యూస్ ఫ్లాప్స్లో ఒక అట్లీస్ట్ 6-7 ఫ్లాప్స్లో ఉన్నప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయినప్పుడు అన్నయ్య కూర్చోబెట్టి, ఏంటి రావట్లేదు శ్రీకాంత్ ఒకసారి రా అంటే, నేను వద్దులే అన్నయ్య ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఇంకా అని చెప్పినప్పుడు ఆయన నాకు చెప్పిన ఇన్స్పిరేషన్. ఆయన ఒకటి, మనం సినిమా ఇండస్ట్రీకి వచ్చాం అంతే, హీరో అయ్యాం కదా, మన పని మనం చేసుకుంటూ వెళ్ళటమే. ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని అధిగమించి ఇంకా వస్తా ఆ టైప్లో చెప్పి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను ఫ్లాపులైనా హిట్లైనా నేను ఒకే రకంగా తీసుకుంటున్నాను. అందుకే నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నాను నేను ఆ మాట చెప్పిన తర్వాత నుంచి. సో అటువంటి అన్నీ నేను చెప్పేవాడిని రోషన్కి. రోషన్ ఇలా అన్నయ్య వాళ్ళు అంత కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈరోజు నిజంగా నేను మొన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అన్నాను, ఇంక ఎప్పుడన్నా సినిమాలు మొత్తం వరుస పెట్టారు, 4-5 సినిమాలు వరుస పెట్టిన తర్వాత అన్నయ్య ఏంటి దీన్ని ఇంకా అసలు ఇప్పుడే చేయాలి, మనం కసిగా చేయాలి అంటే, ఇప్పటికీ ఆ కసి పోలేదంటే కనుక ఇంకా మేము కొంచెం డల్ అవుతుంటే మాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. అలా ఆయన ఇన్స్పిరేషన్ నిజంగా అందరికీ అవసరం. ఇప్పుడున్న వస్తున్న యంగ్స్టర్స్ అందరూ కూడా ఆయన చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉంది. రోషనే కాదు, నెక్స్ట్ ఎవరు వచ్చినా కూడా ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని వాళ్ళ ఎట్లా కష్టపడ్డారు ఏంటి అనేది చూస్తే చాలు, మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో థ్యాంక్ యూ అన్నయ్య, మీ ఇన్స్పిరేషన్తో మేమందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. రోషన్కి మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సాయిబాబా, ఈ సినిమా వెనక పిల్లలుగా నిలిచిన సాయిబాబాని పిలుస్తున్నాను. బాబాయ్ ఒక చిన్న విషయం చెప్పి నీతో మాట్లాడిస్తాను. నేను వాళ్ళ మ్యూజిక్ కానీ దీనికి కానీ వెనక నిజమైన పిల్లరు నా కిరవాణి 1 minute. చంద్రబోస్, పెళ్లి సందడి కానీ ఈ పిక్చర్ కానీ నేను ఏ పిక్చర్ చేసినా కీరవాణి సపోర్ట్తోనే, అంటే మా ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. నాకేం కావాలో తనకు తెలుసు, నాకు ఎన్నిసార్లు ఎన్ని ట్యూన్లు కావాలన్నా ఆయన ఇస్తారు. అందుకనే మా ఇద్దరిది మ్యూజికల్ బంధం కాకుండా ఫ్యామిలీగా కూడా ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ కీరవాణి అండ్ చంద్రబోస్, ఆల్ ది బెస్ట్. బాబాయ్, పిలవగానే మీరు డేట్లు మార్చినా కూడా నువ్వు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ మొదటి హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన వెంకటేష్ మాట్లాడతాడు, తర్వాత బాబాయ్ మాట్లాడతాడు. ఎస్, వెంకటేష్ గారు. జనరలీ వెంకటేష్ గారు క్లుప్తంగా మాట్లాడుతూ ఉంటారు. మరి ఈరోజు వెంకటేష్ గారు ఎలా మాట్లాడతారో. సుమా కరెక్ట్గా చెప్పినట్టున్నావు. అక్కడ ఆ పోస్టర్ చూసావా, డైరెక్టర్ గారు ఇలా అన్నారు, సో నన్ను ఎప్పుడు చాలా తక్కువ మాట్లాడు వెంకీ, నువ్వు నీకు ఎక్కువ మాట్లాడితే అంత బాగుండవని ముందు నుంచే చెప్పారు గురుగారు. సో ఐ జస్ట్ టేక్ అ మినిట్.
today I'm really very, very happy for the whole team of Pelli Sandadi. Especially I'm for Roshan. He's very, very lucky for being launched in such a classic title film, Pelli Sandadi. After 25 years, tarvata malli Pelli Sandadi D. Alanti cinemalo Raghavendra garu direction and with Gauri's direction, he should be very, very lucky. And the trailer is outstanding. The film is going to be outstanding. And వాళ్ళు చెప్పినట్టు దర్శకేంద్రు దసరాలో దుమ్ము లేపేస్తారన్నారు కదా. సో ఐఎమ్ షూర్ ఇట్ విల్ బీ అ వెరీ బిగ్ హిట్ ఫిలిం. అండ్ ఈవెన్ శ్రీలీల, ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ పెళ్లి సందడి. అండ్ ముఖ్యంగా వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ ఫీలింగ్ టుడే ఈజ్, నన్ను 35 years బ్యాక్ మా డైరెక్టర్ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. And on October 15th, I'll be the happiest person because we are going to see a new actor. Outstanding. Raghavendra garu, the most lovable, the most talented, the most friendly director we've had in our industry. We are very fortunate to have a wonderful person like that, who makes everyone feel so comfortable. And his energy is amazing. I think you'll find very, very few people like this. And he's one of those rare people, and we are blessed to have him. And I'm really blessed that he introduced me, and the whole industry is really blessed that we've had him over these years. And I wish him many, many more successes as an actor also. Sir, all the best, sir. First day, akkada theatre lo lapaina, I'll get all the information, whistles, akkada me shots ki ravali. And thank you for inviting me for Pelli Sandadi. Wish the whole team all the very best. Thank you. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. అండ్ రాఘవేంద్రరావు గారు, ఇందాకటి నుంచి శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారు ఒకటి బ్రేకింగ్ న్యూస్ అడగమని చెప్తున్నారు. మీరు 16 ఏళ్ల వయసు సినిమా మళ్ళీ తీస్తున్నారా? శ్రీనివాస్, సరిగ్గా 16 ఏళ్ళు ఉన్నప్పుడే శ్రీదేవితో తీశాను. నీకు ఎప్పటి నుంచో కోరిక, సరిగ్గా 16 ఏళ్ళు ఉన్న అమ్మాయిని శ్రీదేవిలాగా ఉంటే మనం తీసుకురా, తప్పకుండా ఆలోచిద్దాం. అండ్ ఆదిత్య మ్యూజిక్ పర్టికులర్గా నా పిక్చర్లు చాలా పిక్చర్లు చేశారు. మ్యూజిక్ కూడా ఆల్ టైమ్ చిన్న పిక్చర్స్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తెప్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య మ్యూజిక్. థ్యాంక్ యూ శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. గౌరీ, బెస్ట్ ఆఫ్ లక్. రోస్టర్ అండ్ లీలా, ఆల్ ది best. And in next movie also, Deepthi is going to act again with me. Ravali, నీకు కూడా అభ్యంతరం లేకపోతే చెయ్యి. బాయ్ ప్లీజ్. Yes, మెగాస్టార్ చిరంజీవి గారు. Thank you. Thank you. యుద్ధ భూమి థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉందయ్యా. ఈ కేకలు ఎప్పుడు వినిపించినా దీని ప్రభావం ఏమిటో లోపల నుంచి అసలు ఆ కిక్కే వేరప్ప. ఆల్ రైట్. నా నిర్మాత, యుద్ధభూమి నిర్మాత కె కృష్ణమోహన్ రావు గారు స్వర్గస్థులైనటువంటి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా వారికి నివాళులు అర్పిస్తూ, ఈ రోజున ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, గురుతుల్యులు, మిత్రులు వీళ్ళందరికీ కూడాను, అలాగే విచ్చేసిన మీకు, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయితే సరిగ్గా మీ కేకలు అవి వింటుంటే నాకు 1996 పెళ్లి సందడి బెజవాడలో జరుగుతున్నప్పుడు నేనే చీఫ్ గెస్ట్గా వెళ్ళాను అక్కడికి, 175 days ఫంక్షన్కి. అక్కడ శ్రీకాంత్, ఇదిగో దీప్తి భట్నాకర్, అలాగే రవళి, మా రాఘవేంద్ర గారి సమక్షంలో కొంతమంది హిందీ యాక్టర్లు వీళ్ళందరూ వచ్చినప్పుడు
అక్కడ ఎంత అద్భుతంగా జరిగిందంటే అప్పటికి నేను కొంచెం ఒక సంవత్సరం నుంచి కొంచెం డల్ పీరియడ్లో ఉన్నాను. 4-5 సినిమాలు 3 సినిమాలు ఫ్లాప్ అయినాయి సరిగ్గా 95, 96 ఆ ప్రాంతంలో. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జోషు హోరు ఎలాగైతే మీరు కేకలు ఏలలో వేసి ఉత్సాహపరిచారు నన్ను, అంతకంత ఉత్సాహం ఉండేసరికి మనకి తిరుగులేదురా బాబాయ్ నువ్వు కొంచెం డల్గా ఉన్నావు ఈ చెన్నైలో, నీకు ఆ ఉత్సాహం ఇవ్వడం కోసమే, నీ ప్రభావం నువ్వే, నీకేమీ అసలు ఎదురు లేదు అని తెలపడం కోసమే నేను చీఫ్ గెస్ట్గా ఈ పెళ్లి సందడి ఫంక్షన్ తీసుకొచ్చాను. ఎలా ఉంది అంటే ఎంత ఆనందపడిపోయానంటే అంతా ఇంత కాదు, తెలియని జోష్ వచ్చింది. ఈ రోజుకి ఆ జోష్ తగ్గలేదు. దానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ పెళ్లి సందడికి కూడా నన్ను అలాగే ఆహ్వానించి అదే ఆత్మీయం అదే ప్రేమ కురిపించారు. అదేవిధంగా మీరు కూడా అదే ప్రేమ అదే వాత్సల్యం చూపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అభిమానులందరికీ నేను రుణం తీర్చుకోలేనిది. రాఘవేంద్ర గారితో నా ప్రయాణం చెప్పాలంటే సుదీర్ఘమైన ప్రయాణం. ఇంకా అప్పటి నుంచి మొదలు పెడితే తెల్లారుతుంది అని చెప్పేసాయి కాబట్టి ఇబ్బంది పెట్టరు. కానీ క్లుప్తంగా చెప్పాలంటే ఎనీ యాక్టర్ 80sలో మేము ఎంటర్ అయిన తర్వాత వారి దర్శకత్వంలో యాక్ట్ చేస్తేనే కానీ అసలు ఈ ఇండస్ట్రీలో సుస్థిర స్థానం ఉండదు అనే ఒక భరోసా ఒక నమ్మకం ఉండేది మా అందరికీ. ఆయనతో చేసే అవకాశం నాకు ఎప్పుడు వస్తుంది. ఎప్పుడు వచ్చినట్టు బిగినింగ్ 1 or 2 yearsలో ఒక గెస్ట్ విలన్గా మోసగాడు అనే సినిమా చేశాను. ఆ సినిమాలో శ్రీదేవితో డ్యాన్స్ ఉంది కాబట్టి నువ్వు డ్యాన్స్ బాగా వేయగలవు కాబట్టి ఒక నెగిటివ్ క్యారెక్టర్ చెయ్యాలని క్రాంతి కుమార్ అడిగితే ఈయన దర్శకత్వంలో చేశాను కానీ నాకు అది అంత తృప్తి లేదు. ఆయన సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ కావాలి, అది నా జీవితానికి ఒక పునాది కావాలి అని నేను చాలా బలీయంగా కోరుకుంటున్న రోజుల్లో తప్పిస్తున్న రోజుల్లో చెప్పాలంటే అడవి దొంగ 85 వచ్చింది. అడవి దొంగ ఎంత పెద్ద హిట్ అయ్యింది, అప్పుడు ఎంత కనకవర్షం కురిపించింది. రామారావు గారి ఆయన పొలిటికల్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆర్థికంగా ఆ రెవెన్యూ ఆ రికార్డ్స్ అవి ఆ స్థాయికి ఉంటాయి లేవా అని మీమాంసలో ఉండేటువంటి తరుణంలో వారే మళ్ళీ నాకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఆయన లేని లోటుని అంటే ఆర్థికంగా రెవెన్యూ పరంగా మళ్ళీ ఆ రికార్డ్స్ చూపించడం ఘనత రాఘవేంద్ర గారిది. అందులో నేను భాగస్వామ్యం అవటం అనేది నేను చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతాను. ఆ క్షణాన్ని అనుకున్నాను ఇక మనకి తిరుగులేదు, ఆయన డైరెక్షన్లో ఇంత సక్సెస్ఫుల్గా ప్రేక్షకుల అభిమాన పాత్రనయ్యాను కాబట్టి ఇంక నాకు ఢోకా లేదని భరోసా వచ్చింది. అలాంటి భరోసా ప్రతి ఆర్టిస్ట్కి ఇచ్చి వాళ్ళకి స్టార్ స్టేటస్ని కాంక్రీట్గా చేసేటటువంటి గొప్ప దిగ్దర్శకులు మన దర్శకేంద్రులు రాఘవేంద్ర గారు. అందుకనే వారంటే నాకు ఆ రకంగా ఒక గురుభావం ఉంటుంది, ఒక భరోసా నా జీవితానికి, ఆయన సినీ జీవితానికి. అది ఒక పక్కన పెడితే వారికి నాకు మరొక అనుబంధం, నన్ను ఎప్పుడు ఆత్మీయంగా ఒక సోదరులాగా ఒక తమ్ముళ్ళలాగా ఆయన బాబాయ్ అని పిలిచే పిలుపు నాకు అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. అలాంటి ఆ పిలుపుకి ఎప్పుడు నేను ఆయనకి దాసోహం. అది కూడా పక్కన పెడితే ఆయన నన్ను ప్రతి సినిమాకి ఎంకరేజ్ చేసిన విధానం కానీ నన్ను భుజం తట్టి చేసిన విధానానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలను. అడవి దొంగ సినిమాలోనే పగలంతా ఆ అడవిలో రాక్షసుడు విజయన్ అని ఫైట్ మాస్టర్ ఉండేవాడు. ఆయన మమ్మల్ని ఒళ్ళు హోనం చేసేసేవాడు. వచ్చిన తర్వాత మళ్ళీ స్నానం చేసి మళ్ళీ ఫైటర్స్ పిలిపించి కొంచెం పొద్దుపోతున్న సమయంలో మళ్ళీ బెడ్లో వేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ అన్నీ చేస్తూ ఉంటే బాబాయ్ ఇంత కష్టపడాలా, ఎంత చేస్తావు కదా రేపు పొద్దున కొంచెం పని ఈజీ అవ్వడం కోసం ఇప్పుడు కొంచెం ఒళ్ళు హోనం చేసుకుంటేనో ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందంటే అలాగా ముచ్చటగా చూసేవాళ్ళు. నీకు తిరగలేదు బాబాయ్ ఇంత కష్టపడుతున్నావు అంటే అని అనేవారు. ఆ మాట ఎంత ఉత్సాహంగా ఉండేది, ఎంత ప్రోత్సాహంగా ఉండేది అంటే అంత ఇంత కాదు. అది అయిన తర్వాత ఘరానా మొగుడు టైంకే డ్యాన్స్ చాలా బాగా చేయగలను అనేటువంటి పేరు ఉండేది. అయినా సరే డాల్ఫిన్ హోటల్ విశాఖపట్నంలో మళ్ళీ నైట్ వచ్చి ప్రభుదేవతోటి బంగారు కోడిపేట సాంగ్ మళ్ళీ నైట్ రిహార్సల్ చేస్తుంటే మళ్ళీ నీకు అవసరమా అని అడుగుతుండేవాళ్ళు. లేదండి ఇది పబ్లిక్గా చేస్తున్నాము, అక్కడ టేక్ 2 తీసుకుంటుంటే అసలు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని. అట్లాగా ప్రతి క్షణం నేను అలా కష్టపడుతుంటే ఆయన ఎంతో ఇష్టంగా నన్ను చూస్తూ ఎంతో ఆయన చేసిన ప్రోత్సాహం అంతా ఇంత కాదు. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఒకసారి ఒక దర్శకుడి దగ్గర నాకు ఏదో చిన్న మనస్తాపం కలిగింది. సడన్గా 4 o'clock ఈవినింగ్ వచ్చాను. ఎక్కడున్నారు ఇంట్లో కూర్చొని రిలాక్స్ అయి ఉన్నారు.
ఏంటి ఇప్పుడు సడన్గా వచ్చా బాబాయ్ అని. లేదండి, ఎందుకో మీ దగ్గర నుండి కాస్త సేద తీర్చుకోవాలనిపిస్తుంది, మనసు బాగోడలేదు. ఏంటంటే మీలాగా గొప్ప దర్శకులు చాలామంది ఉండొచ్చండి, మీలాగా గొప్ప వ్యక్తిత్వం, ప్రేమ చూపించే ప్రేమ మూర్తులు మాత్రం చాలా తక్కువ మంది అండి పరిశ్రమలో. మీరు అందరిని అంత హక్కును చేర్చుకుంటారు, అంత ప్రేమ కురిపిస్తారు, అంత బాగా చూసుకుంటారు. మీలాగా ప్రతి దర్శకుడు ఆర్టిస్టుని అంత ప్రేమగా చూపించే గొప్ప గుణం మీ నుంచి నేర్చుకోవాలి సార్. అలా ఎక్కడ కనపడలేదు. మీ దగ్గర కొంచెం ఊరటగా ఉంటుందని మనస్తాపం కోసం ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి అన్నప్పుడు. ఆయన కళ్ళు చెమ్మర్చి, నా కళ్ళు చెమ్మర్చి, ఇద్దరు హక్ చూసి అలా కాసేపు కూర్చోం. అంతటి ప్రేమ మూర్తిన ఆర్టిస్టులు అంటే అంత ప్రేమ ఒలకబోస్తారు. ఆయన దగ్గర ప్రతి ఒక్కరు యాక్ట్ చేయాలని, నటించాలంటే కేవలం దానికోసం పరితపిస్తారు, చస్తారు. ఎందుకంటే ఆయన చూపించే ప్రేమ వాత్సల్యం అలా ఉంటుంది. బిడ్డల్లా చూసుకుంటారు బిడ్డ ఆయన. ఇది రాఘవేంద్ర గురించి ఇంకా పుంఖాలుగా నేను మాట్లాడగలను, ఎన్నో ఉన్నాయి. సో ఇలాంటి వచ్చే దర్శకులు ఆర్టిస్ట్ అనగానే ఒక లోకోభావమో, వాళ్ళు మనకు సరెండర్ అవ్వాలనో, ఎక్కడో ఇగో క్లాష్ ఉంటుంది, ఉండొద్దండి. అది లేకుండా చెరిపిస్తారు రాఘవేంద్ర గారు. కొత్త వాళ్ళతో చేసినా సరే, సీనియర్ యాక్టర్తో చేసినా సరే, ఒకే రకమైన బిహేవియర్ ఉంటుంది, స్వీట్ బిహేవియర్. దాంతో ప్రతి వాళ్ళు ఆయనకి దాసోహం అవుతారు. ఎంత కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు, నేను దిగ్దర్శకుడి, గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ కాబట్టి ఏంటి చెయ్యి, అది ఉండదండి. చక్కగా లాలిస్తారు, ప్రేమిస్తారు, హక్కును చేర్చుకుంటారు, వాళ్ళతో చాలా ముచ్చట చేస్తారు. అలాంటి క్వాలిటీస్ నేను చెప్తాను, నేటి దర్శకులు కూడా నిజంగా అది నేర్చుకోగలిగితే అది యాడెడ్ అట్రాక్షన్ అవుతుంది, యాడెడ్ క్వాలిటీ అవుతుంది. మీ దగ్గర పనిచేయాలని ప్రతి వాళ్ళు పరితపిస్తారు. మీరు సక్సెస్లో ఉన్నప్పుడు అందరితో పరితపిస్తారు చేయాలని. మనం పరిస్థితి బాగుండకపోయినా సరే మన దగ్గర చేయాలని పరితపించారంటే అది నిజమైనటువంటి దర్శకత్వం నేను ఫీల్ అవుతాను. కాబట్టి ఆలన పాలన, ఆ హక్కును చేర్చుకోవడం, ఒక కుటుంబ సభ్యులా కలిసిమెలిసిపోవడం అనేది బహుశా అది మళ్ళీ వీరితోనే పోకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అంటే ఇంకోటి, నాకు స్వీట్ దియా ఎంత రొమాంటిక్ ఫెలో అండి ఈయన. అంత ఎంత కాదు, ఆ వయసులో కాదు, ఈ వయసులో కూడా అంతే ఆయన. అది సినిమాలో కనబడుతుంటుంది. ఆయన మేటుపాలెంలో ఒక సినిమాలో ఊటీలో షూటింగ్ చేసి కింద దిగుతున్నాం, కొండ దిగి అక్కడ మేటుపాలెంలో ట్రైన్ ఎక్కుతారు. అది ఫస్ట్ డెస్టినేషన్, ఫస్ట్ స్టేషన్. అక్కడి నుంచి అది చెన్నై వెళ్తుంది, మెడ్రాస్. సో నేను సురేఖ కొత్త పెళ్ళి అయినటువంటి ఇది. సో ఇద్దరం దిగి వెళ్తున్నాము. దిగేసరి ట్రైన్ ఎక్కాము. ఎక్కడ మా సీట్లు అంటే నలుగురితో పాటు ఫస్ట్ అసలు కూర్చుంటాం కదా అనుకుంటాం మనం. సో ఈయన ఒక కూపీ అరేంజ్ చేశారు. ఓ బాబాయ్, నీకును సురేఖకి అరేంజ్ చేస్తాను, ఉండండి. ఎందుకని అంత పర్లేదు ఉండండి. ఏదైనా కూపే కదా, లోపలికి వెళ్తే ఫస్ట్ నైట్ లాగా అరేంజ్ చేశారు ఆయన. ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు ఒక ఆర్ట్ డైరెక్టర్ వెళ్ళాడు ఏమో తెలీదు, పువ్వులు, పాలు, అగరత్తులు, స్వీట్లు. చచ్చిపోయి సిగ్గుపడిపోయింది సురేఖ అయితే. ఇదేంటండి. సో అలాంటి చిలిపి దర్శకులు ఆయన, రొమాంటిక్ దర్శకులు. సో రియల్ ఇవన్నీ కూడా మర్చిపోలేని స్వీట్ థింగ్స్, స్వీట్ మెమరీస్. సో ఇక చెప్పాను కదా, ఇలా క్యారీ అయిపోతుంటాను, ఎక్కడో ఆపాలి. కానీ ఈయన చూసి మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇన్స్పిరేషన్. ఇందాక అన్నారు, బాబాయ్ నువ్వు ఈ జనరేషన్ కాదు, నీ పిల్లకే కాదు, అందరికీ నువ్వు పోటీ ఇచ్చేంత ఇదిగా ఉన్నావు అని చెప్పేసి నన్ను అంటున్నారు. కానీ ఈయన మనసు కనుక ఎక్స్రే తీస్తే దాని వయసు 16 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. ఆయన 16 వయదునిలే, అంటే 16 ఏళ్ళ సినిమా తీస్తారు కదా. ఈయన మనసు అక్కడ స్టక్ అయిపోయింది. కాబట్టి అంత చిన్న మనసు, యంగ్ ఎట్ హార్ట్ అంటానికి రాఘవేంద్ర గారే గొప్ప నిదర్శనం. ఆయన మనసు ఎప్పుడు అలాగే ఉండాలి, ఆయన నవ్వు ఎప్పుడు అలాగే ఆహ్లాదంగా ఉండాలి, అందరూ నీ ప్రేమిస్తూ ఆయన ప్రేమించబడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రోజున ఆయన ఆధ్వర్యంలో గౌరీ గారి దర్శకత్వంలో చిత్రించబడినటువంటి ఈ పెళ్లి సందడి కూడా అంత సందడి చేస్తుంది, వాళ్ళ నాన్నగారు అంత సందడి చేస్తుందని నేను రోషన్కి ఒక భరోసా ఇస్తూ, ఎందుకంటే రాఘవేంద్ర గారి పర్యవేక్షణ, అటు కీరవాణి గారి మ్యూజిక్, అద్భుతమైనటువంటి ఆర్ట్ డైరెక్షన్, అలాగే మన చంద్రబోస్ వారి లిరిక్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ ఆహ్లాదంగా ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరిని అలరిస్తుందని. అలాగే శ్రీలీల look beautiful, and the way you are articulating, I could feel that activeness, all this fantastic you are. And please, and Dipti, your presence makes all the difference. I could remember that nostalgic feelings. Thank you for remembering all those days. And then Roshan indaka maatladutu
నన్ను పేరు పెట్టి పలకరించాడు, చిరంజీవి గారు అని. ఎంత ధైర్యం తనకే అనుకున్నా ఆయన. పెదనాన్న అని మనస్ఫూర్తిగా పిలిచేవాడు స్టేజ్ మీద. ఉమా, ఇదే నేర్పావా నువ్వు? పెద్దలంటే ఇదే నేర్పావా? పెద్దల్ని పేరు పెట్టి పిలువ అంటే నేర్పావు నువ్వు? కొట్టిందా? పెదనాన్నని ఆప్యాగా పిలుస్తాడు నా బిడ్డలాగా. అది ఎంత బాగుంటుందో ఆ పిలుపు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ రా. అందరి ముందు ఎక్కడైనా సరే మీ నాన్నకి నేను అన్నయ్యని, నీకు పెదనాన్నేరా. గాడ్ బ్లెస్ రా, గాడ్ బ్లెస్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. తర్వాత ఈ రోజున ఈ స్టేజ్ నా చిరకాల మిత్రుడు అండ్ ఒకళ్ళంటే ఒకరికి అభిమానం ఉండే విక్టరీ వెంకటేష్. తన సినిమాలు ఏం బాగున్నా సరే మనస్ఫూర్తిగా బాగా నచ్చితే మాత్రం ఆపుకోలే. అంటే ఫోన్ చేసి, వెంకీ అబ్బాయ్ చింపేసావయ్యా, ఎంత బాగా చేసావు అంటూ మాట్లాడి. అండ్ మన నారప్పలో నాకు క్యారెక్టర్ తప్ప మా వెంకటేష్ కనపడలేదు. అలాంటి వెంకటేష్ నేను మనస్ఫూర్తిగా, అలాగే సైరా సినిమాలో తనకు అది నచ్చి తను అంత వచ్చి మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా వచ్చి అతను నన్ను అప్రిషియేట్ చేయటం అన్నది ఇది వెరీ హెల్తీగా ఉంటుంది. దయచేసి మా అందరూ హీరోల మధ్య ఈ రకమైన ఆహ్లాదమైన వాతావరణం ఉంటే ఈ పరిశ్రమలో ఈ రకమైన వివాదాలు, కొట్టుకోవటాలు, మాటలు అనిపించుకోవటం ఇది ఉండదు కదా. ఎనీథింగ్ తాత్కాలికం. అవి 2 ఏళ్ళు ఉంటాయా, 3 ఏళ్ళు ఉంటాయా, 4 ఏళ్ళు ఉంటాయా? ముఖ్యంగా పదవులు లాంటివి, చిన్న చిన్న బాధ్యతలు లాంటివి, వాటి కోసంగా మాటలు అనటం, అనిపించుకోవటం చూస్తుంటే బయట వాళ్ళకి ఎంత లోకువ అయిపోతాం. అంత లోకువ కావాలా ఒక పదవి కోసం? నాకు అది బాధ అనిపిస్తుంది. ఎవరైనా కానీ నేనే ఒక్కళ్ళు నేను వేలిపెట్టి చూపించట్లేదు. అది విజ్ఞతతోటి, కొంచెం మెచ్యూరిటీ తోటి ప్రతి ఒక్కళ్ళు ఉండాలి తప్ప మన ఆధిపత్యం చూపించుకోవడానికి, మన 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 ప్రభావం చూపించుకోవడానికి అవతలను కించపరచాలని అవసరం లేదు. వాళ్ళు మమ్మల్ని అన్నారు కదా అంటే మీరు అన్నారు కదా అని ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తుంచుకోండి. ఆ స్టార్ట్ అయిన మనిషి ఎవరు చెప్పారు, ఎవరి మూలంగా ఈ వివాదాలు ఈ మధ్యకాలం స్టార్ట్ అయినాయో ఆ మనిషి. అంటే అక్కడ హోమియోపతి వైద్యం వేయాలి. ఎందుకంటే హోమియోపతి వైద్యం లక్షణం ఏంటంటే మూలాల్లోకి వెళ్ళి అక్కడ కరెక్ట్ చేస్తారు. మనం కూడా మూలాల్లోకి వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఆలోచించండి, ఎవరు దీనికి అంతరికి కారణం. అలాంటి వ్యక్తులు కొంచెం దూరంగా ఉంచితే కనుక ప్రతి ఒక్కళ్ళు మన వసుదైక కుటుంబం. ఈరోజు మేమంతా ఎలాగున్నామో అలాగే ఆప్యాయంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, హాయిగా ఉండాలి తప్ప చిన్న చిన్న గొడవలతోటి అవతల వాళ్ళకి లోకు అయిపోయి, ముఖ్యంగా మీడియా వాళ్ళకి మనం ఆహారం అయిపోకూడదు ప్లీజ్. సో ఎల్లప్పుడు ఇలాంటి ఆహ్లాదమైన వాతావరణం కోరుకుంటాను. అలాంటిది క్రియేట్ చేసి ఈ రోజున మమ్మల్ని ఆహ్వానించిన రాఘవేంద్ర గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా ఖచ్చితంగా అద్భుతంగా ఆ పెళ్లి సందడి అంత గొప్పగా ఆడుతుందని భరోసాతో, నమ్మకంతో అందరికీ నా అభినందనలు తెలియజేసి ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.